अखण्डमण्डलाकारम् व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः। సాయి భక్తులందరికీ సాయిరామ్. మనము మనస్సు మర్మం ఎంతో చక్కగా సాగిపోతోంది స్వామి అనుగ్రహంతో, అది చెప్పుకుంటున్నాము. ఈరోజు 5వ రోజు అవుతుందండి మనకి. ఈ 5వ రోజులో స్వామి చెప్పిన విషయాలు కొంచెము ఈ టైం పడుతుంది, చాలానే ఉంది. కాబట్టి నేను ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇది ముగించడానికి ప్రయత్నిస్తాను. ఒకవేళ అంటే మొత్తం కవర్ చేయాలంటే నేను కొంచెం ఫాస్ట్ వెళ్ళాలి. అయితే ఒకవేళ ఏమన్నా పార్ట్ మిగిలిపోతే ఏమన్నా అక్కడ జంప్ చేస్తానేమో, అది చేస్తాను. మొట్టమొదట రివ్యూ చేసుకుంటే నిన్నటిది స్వామినార్ లెట్స్ నాట్ లుక్ ఫర్ ఫాల్ట్స్ ఇన్ అదర్స్ బట్ విత్ ఇన్. ఒక మాట ఏం చూసామంటే మనము మనలో ఫాల్ట్స్ చూసుకోవడానికి మనము టెలిస్కోప్ యూజ్ చేసుకోవాలి, వేరే వాళ్ళ ఫాల్ట్స్ చూడడానికి మిర్రర్ లాగా యూజ్ చేయాలి, అది ఆపోజిట్ వేలో యూజ్ చేయకూడదు. Great devotees have shown that mind should be cultivated. ముగ్గురు రాజులు, పోతరాజు, గోపరాజు, త్యాగరాజు, ఈ ఎగ్జాంపుల్స్ ద్వారా చూసాము. The results we expect and our effort should be aligned. Like రౌండ్ పిన్ని నెయిల్ని స్క్వేర్ స్పానర్ తో తీయడానికి ప్రయత్నించినప్పుడు we are putting an effort but we are putting a wrong effort, and that won't yield us the results that we want in life. So let's not take human birth for granted. అదొకటి మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మళ్ళీ స్వామి చెప్తారు. తర్వాత డెవలప్ సాక్షి తత్వం ఇన్ ద వేక్ ఆఫ్ డిస్టర్బెన్సెస్. అది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అన్న ప్రిన్సిపల్ కూడా మనం చెప్పుకున్నాము. సాక్షి తత్వం, విట్నెస్ కాన్షియస్నెస్, లుకింగ్ ఎట్ ద మైండ్ వెన్ ద మైండ్ ఈస్ అజిటేటెడ్ ఆర్ డిస్టర్బ్డ్. సో ఈరోజు చాప్టర్ 5లో స్వామి ప్రతిరోజు మొదలుపెట్టినట్టే ఒక చక్కని పద్యంతో మొదలు పెడతారండి. వేద వేదాంతములు వల్లవేసి ఉన్న గద్య పద్యములను కూర్పగలిగి ఉన్న చిత్తశుద్ధి లేక చెడును వాడు ఇంతకన్నాను వేరెద్ది ఎరుకపరుతు అని చెప్తున్నాను. కీవర్డ్స్ అండర్లైన్ చేసుకోవాల్సింది మనము. వేద వేదాంతములు అంటే ఒకవేళ గనక ఎంత స్క్రిప్చురల్ టెక్స్ట్ లేక నాలెడ్జ్ పరంగా ఎంత తెలుసుకున్నా కూడా, అంతేకాకుండా కవిత్వం చెప్పగలిగి ఉన్నా కూడా, చాలా బ్యూటిఫుల్ గా దాన్ని చెప్పగలిగినా కూడా, ట్రూత్ ని ఎంత బ్యూటిఫుల్ గా ప్రెజెంట్ చేయగలిగినా కూడా, అన్నిటికన్నా ముఖ్యమైనది చిత్తశుద్ధి, ప్యూరిటీ ఆఫ్ కాన్షియస్నెస్, చిత్తశుద్ధి అనేది. దీని గురించి చిత్తశుద్ధి అంటే, చిత్తము అంటే మనకి ద డేటాబేస్ ఆఫ్ ఆల్ ద టెండెన్సీస్, వాసన, సంస్కారాస్ అని మనం చెప్పుకున్నామండి మొదట. చిత్తశుద్ధి అంటే క్లెన్సింగ్ దట్ ఆర్ ప్యూరిఫైయింగ్ అవర్ సెల్స్ ఫ్రమ్ విత్ ఇన్. స్వామి ఇప్పుడు ఇన్నర్ ప్యూరిటీ అనే దానిపైన ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇన్నర్ ప్యూరిటీ రావాలి అంటే స్వామి అన్నారు, మీరు భజన, సేవ, ఈ కార్యక్రమాలన్నీ చిత్తశుద్ధి కోసమే అన్నారు. ఎందుకంటే అండి, ఏది అయి ఉన్నామో దాన్ని మనం వెళ్ళి అవ్వాలని ప్రయత్నించక్కర్లేదు. ఉన్నదల్లా ఏ ఫిల్టర్ ద్వారా అది కనబడకుండా ఉందో, ఆ తత్వం బయటికి రాలేకపోతుందో ఆ ఫిల్టర్ ని క్లీన్ చేయాలి. కాబట్టి ఇదే చిత్తశుద్ధి. ఏం చేసినా ప్రతి సాధన కూడా చిత్తశుద్ధి కోసమే అని స్వామి చెప్పారు. కాబట్టి అంటే సాధన లేకపోతే, చిత్తశుద్ధి లేకపోతే, అంటే ఏ సాధన వల్ల చిత్తశుద్ధి వస్తుందో అది లేకపోతే ఈ వేద వేదాంతములు లేక గద్య పద్యాలు అన్ని కూడా మనకి ఎడిషనల్ గా కన్ఫ్యూజన్ తెచ్చిపెడతాయి, కానీ అవి మనకి హెల్ప్ చేయలేవు అన్నమాట స్వామి చెప్పి చిత్తశుద్ధి గురించి కొంత చెప్తున్నారండి.
దానిపైన మొట్టమొదటి పార్ట్ ఆఫ్ దిస్ పర్టికులర్ డిస్కోర్స్ స్వామి చిత్తశుద్ధి చెప్పారు. మనకి వేమన పద్యం ఒకటి గుర్తొస్తుంది. చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైనా అది కొదవ కాదు. ఇంత చిన్న చేసినా కూడా చిత్తశుద్ధితో చేస్తే, ప్యూరిటీ ఆఫ్ ఇంటెంట్ అండ్ థాట్ చేస్తే అది చాలా పెద్దదే అంటున్నాడు ఆయన. విత్తనంబు మరి వృక్షంబునకు ఎంత విశ్వదాభిరామ వినరవేమ. చూడండి, పెద్ద మర్రి వృక్షము చిన్న విత్తనం నుంచి వస్తుంది. అలా ఈ చిత్తశుద్ధితో చేసిన చిన్న ఇంటెంట్ కూడా అందులోంచి చాలా పెద్ద రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని వేమన గారు చెప్తారు. ఇది మామూలు వర్క్ ప్రపంచానికి సంబంధించే ట్రూ అండి. వేరే స్పిరిచువల్ వరల్డ్ కి ఇది రిలేట్ చేస్తే చాలా ట్రూ. ఎందుకంటే స్వల్పమప్యస్య అని భగవద్గీతలో చెప్పినట్టు కొంచెం వర్క్ చేసినా కూడా మనకి స్పిరిచువల్ డెవలప్మెంట్ లో అది వృధా పోదు అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పారు. కాబట్టి చిన్న పని అయినా కూడా కానీ చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేకపోతే ఏమవుతుందంటే ఒక రిగ్మోరాల్ అంటాము. ఈవెన్ ద రెగ్యులర్ వర్క్ మనం చేసినట్టు స్పిరిచువల్ వర్క్ కూడా అయిపోతుంది. అప్పుడు వీఆర్ యాక్చువల్లీ డౌన్ గ్రేడింగ్ ద క్వాలిటీ ఆఫ్ ద వర్క్. తర్వాత చిత్తశుద్ధి మీద కంటిన్యూ చేస్తూ స్వామి కొన్ని పాయింట్స్ చెప్తారండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే చిత్తశుద్ధి కోసము మనం టైంని సాంక్టిఫై చేయాలి. అందరికీ ఈక్వల్ గా ఇచ్చిన రిసోర్స్ ఏమిటి అంటే టైం. seconds convert into minutes, minutes convert into hours, hours convert into days, and then days convert into weeks, and weeks convert into years, years convert into our life. That's what life is, nothing else. సో ఒక విధంగా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వెళ్తే ఏంటంటే ప్రతి సెకండ్ కూడా సమ్వేర్ లైఫ్ కి యాడ్ చేస్తుంది. అందుకని స్వామి అంటారు టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్ అని. కానీ అన్నారు ఈ రోజు యావరేజ్ గా పర్సన్ ఈజ్ వేస్టింగ్ 3/4 ఆఫ్ ద లైఫ్ అన్నారు. 3/4 ఆఫ్ ద లైఫ్ ఎగిరిపోతుంది, వెళ్ళిపోతుంది. వేస్టింగ్ అంటే అర్థం ఏంటండి అంటే ఏ పని కోసం మనము ఉపయోగించాలో దాని కోసం ఉపయోగించకుండా దాన్ని వేస్ట్ చేస్తాం అనుకోండి 3/4. ఎట్లాంటిదంటే మనము ఎగ్జాంపుల్ తీసి చెప్తున్నానంటే సపోజ్ వి గో ఆన్ ఏ వెకేషన్ సమ్వేర్ అండ్ దెన్ వీఆర్ దేర్ ఫర్ 4 days. ఆ 4 days లో 3 రోజులు మనము హోటల్ రూమ్ లో కూర్చొని టీవీ చూస్తూ కూర్చున్నాం అనుకోండి. అక్కడ చాలా సీనిక్ బ్యూటీ ఉంది, చూడవలసింది చాలా ఉంది. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి, అరే ఇంత డబ్బు ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చాము, ఇక్కడికి 4 రోజులు ఇక్కడ బయట చూడాల్సింది ఎంత ఉంటే మనం 3 రోజులు ఇక్కడ హోటల్ రూమ్ లో కూర్చుని పోయాం, ఎంత వేస్ట్ చేసాను టైం అంటాం మనం. అంటే వై డు వి యూజ్ దట్ లాంగ్వేజ్ వేస్ట్ అని. కూర్చుని మీరు రిలాక్స్ అవ్వడానికి వెళ్ళారు కదా, అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చుని టీవీ చూసుకుంటే ఏం తప్పు? ఎందుకంటే మీరు ఆ ప్రదేశానికి వెళ్ళింది, ఆ ప్రదేశంలో అక్కడ పర్పస్ ఏమిటి అంటే అక్కడ ఉన్న ఆ సౌందర్యము, ఆ ప్రకృతి అంతా చూడడానికి మీరు వెళ్ళారు. వెళ్ళినప్పుడు అది చూస్తే మీకు ఎక్కువ ఆనందం కలుగుతుంది. ఈ లోపల కూర్చునే లాభము, ఈ లోపల కూర్చునే దానికి అంతవరకు వెళ్ళవలసిన అవసరం ఏమిటి, ఇంటి దగ్గరే కూర్చోవచ్చు కదా అని ఒక పాయింట్. అట్లా ఇంత కష్టపడి నిన్న అనుకున్నట్టు అది చాలా దుర్లభమైన మానవ జన్మ వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చిన తర్వాత ఏది చేస్తే మానవ జన్మ ద్వారా అబౌవ్ మైండ్ వెళ్ళిపోయే ఛాన్సెస్, ఓవర్ మైండ్ వెళ్ళే ఛాన్స్ మనకు ఉందో అది మనం చేయకుండా ఎక్కువ పాళ్ళు మనం ఈ మైండ్ ని మామూలుగా మన సుఖ సంతోషాల కోసం చిన్న చిన్న పర్పసెస్ కోసం యూజ్ చేసుకోవడానికి అలవాటు పడిపోయి ఆనందపడిపోతే అది వేస్టేజ్ అని స్వామి అంటున్నారు. దట్స్ వాట్ ఇస్ ద మీనింగ్. వేస్ట్ అంటే ఇక్కడ మామూలుగా మనం టైం మేనేజ్మెంట్ లో మాట్లాడినట్టు కూర్చుని ప్రొడక్టివ్ పనులు చేయట్లేదు అన్న పాయింట్ కాదు. ఇక్కడ వేస్టేజ్ అంటే ఏ పర్పస్ కోసం లైఫ్ వచ్చిందో దానికోసం. ఏ పర్పస్ అంటే చిత్తశుద్ధి కోసం అంటున్నారు ఇక్కడ స్వామి. ఫర్ ఎగ్జాంపుల్ టైమ్ ఇస్ వేస్టెడ్ అంటున్నారు ఇన్ ఈటింగ్, స్లీపింగ్, ఐడిల్ చాటర్ అండ్ అన్ప్రొడక్టివ్ యాక్టివిటీస్. మనం మామూలు ప్రాకృతికంగా చూస్తే అండి, లౌకికంగా చూస్తే ఈ ఈటింగ్, స్లీపింగ్, ఐడిల్ చాటర్ టైం వేస్టేజ్ అని మనం అనుకోం. అవన్నీ మనకి చాలా ఇంపార్టెంట్ థింగ్స్, వాటి కోసమే మనం ఉన్నామని మనం అనుకుంటాం. కానీ స్పిరిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్వామి ఏమంటున్నారంటే ఇవి అన్ప్రొడక్టివ్ అంటున్నారు. దీస్ ఆర్ నాట్ ప్రొడక్టివ్. దీనివల్ల మనకి ఏమి ఎటువంటి ఇది ఉండదు. కాబట్టి డోంట్ వేస్ట్ యువర్ టైం, టైం వేస్టెడ్ ఇస్ లైఫ్ వేస్టెడ్ అని స్వామి ఇప్పుడు చెప్తూనే ఉంటారు. తర్వాత పాయింట్ ఏమన్నారంటే అండి, ఏమవుతుందంటే చిత్తశుద్ధి లేకపోవడానికి కారణం ఏమిటంటే ఒకటి అనుకుంటాడు మనిషి, మ్యాన్ థింక్స్ ఆఫ్ సంథింగ్ ఇన్ మైండ్, తర్వాత ఇంకోటి చెప్తాం బయటికి, అండ్ ఫైనలీ యాక్ట్స్ అపాన్ సంథింగ్. ఇది త్రికరణ శుద్ధి లేకపోవడం, దానివల్ల కూడా చిత్తశుద్ధి ఉండట్లేదు. ఎందుకంటే అనుకున్నట్టు చెప్పగలిగినట్టు చెప్పినట్టు చేయడము అనేది జరిగితే గనక చిత్తశుద్ధి ఆటోమేటిక్ గా వస్తుందంటారండి. సో ఈ డిస్పారిటీ ఏదైతే ఉందో థాట్స్ లోను, వర్డ్స్ లోను, డీడ్స్ లోను, ఇది చాలా పెద్ద ఫాల్ట్. మీరు గమనించారో లేదో అన్నారండి స్వామి ఇక్కడ ఈ డిస్కోర్స్ లో. అంటే ప్రాబ్లీ వీ హావ్ టేకెన్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అండ్ దెన్ థాట్ దట్ ఇట్ ఇస్ వెరీ నార్మల్. బట్ అవును, ఎవరికి మాత్రం థాట్స్, వర్డ్స్, డీడ్స్ ఒకలాగా ఉంటాయి. అందుకని అనుకున్నట్టు ఆలోచించినట్టు చెప్పగలిగినట్టు చేయగలరా? ఎలాగో చేయలేరు. చెప్పినట్టు చేస్తారా అని ఒక నాటకం రాశారు స్వామి. చిన్నప్పుడు బాల వికాస్ పిల్లలతో వేపిస్తూ ఉంటారు. అలా వీ డి నాట్ గోయింగ్ టు దట్ అనుకోండి. ఇక్కడ
ఆ డిస్పారిటీ వచ్చినప్పుడు థాట్స్ కి, వర్డ్స్ కి, డీడ్స్ కి మనలో అది సీరియస్ ఫాల్ట్ అని చెప్తున్నారు స్వామి. దానివల్ల మనకి పీస్ అండ్ జాయ్. సో ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని ఇప్పుడు మనం సైకాలజీలో మాట్లాడతామండి. స్ప్లిట్ పర్సనాలిటీ. ఈ స్ప్లిట్ పర్సనాలిటీ అంటే ఏంటంటే ఒక విధంగా ఇప్పుడు మనకి కాన్ఫ్లిక్ట్స్ జరుగుతున్నాయి అనుకోండి. ఈ కాన్ఫ్లిక్ట్స్ అన్నిట్లో కూడా మనం ఏం చేస్తాము? ఒక విధంగా మనకి అనిపించచ్చు, ఇంకో విధంగా మనం ఉండొచ్చు. లేదు దీనికి అలవాటు పడిపోతాం. ఆఫీసుల్లో వాటిల్లో కూడా ఇప్పుడు నాకు నా బాస్ నచ్చకపోవచ్చు. అయినా కూడా ఏళ్ల తరబడి అట్లా ఉంటూ నా మనసులో ఉన్న మాట చెప్పను. ఎందుకంటే వచ్చే మనీయో, పవరో ఏదో ఒకటి నాకు సెక్యూరిటీయో ఇంపార్టెంట్. అలా ప్రతిదానికి లైఫ్ లో మనము ఆఫీస్ లో కానివ్వండి, రిలేషన్షిప్స్ లో కానివ్వండి, అన్ని చోట్ల కూడా వీ హ్యావ్ కైండ్ ఆఫ్ గాట్ యూస్ టు ఏ డబల్ ఆర్ ఏ ట్రిపుల్ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్. స్టాండర్డ్స్ అంటే నేను అనేది ఏంటంటే లోపల ఒకటికి బయట ఒకటి, మాట్లాడేది ఒకటి ఇంకోటి, ఇట్లా మనం ఉండడంతో స్ప్లిట్ అయిపోయాం. మనలోనే స్ప్లిట్ వచ్చేసింది. ఇది కరెక్ట్, ఇది నిజమైన స్ప్లిట్ అని నేను అనుకుంటానండి. అంటే ఇది ఎగ్జాక్ట్ గా సైకాలజీలో చెప్పే స్ప్లిట్ కి కోయిన్సైడ్ కాకపోవచ్చు నేను చెప్పేది. అంటే మీరు టెక్నికల్ గా కనుక ఒక సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే స్ప్లిట్ వేరే విధంగా డిఫైన్ చేయొచ్చేమో. కానీ మన వరకు సంబంధించి ఇప్పుడు మాట్లాడే దాంట్లో స్ప్లిట్ అంటే ఏమిటంటే మనస్సంయం, వచస్సంయం, కర్మాన్యం, ఇది మనం చేయకూడదు అని స్వామి అంటున్నారు. ఇది కూడా చిత్తశుద్ధికి ఉండకపోవడానికి ఒక ఇది. తర్వాత మూడో పాయింట్ లాగా స్వామి ఏం చెప్తున్నారంటే అండి, అదే కాకుండా సివిలిటీలో పోతోంది లైఫ్ లో. దేర్ ఫోర్ హార్ట్ ఈస్ లూజింగ్ ఇట్స్ సాఫ్ట్నెస్. డిస్క్రిమినేటరీ ఇంటెలెక్ట్ ఈస్ బికమింగ్ డల్ డే బై డే. ఇంటెలెక్ట్ అంటే బుద్ధి అని అనుకున్నాం, ఇంటెలిజెన్స్ కాదు. మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను, ఇంటెలిజెన్స్ అంటే క్లెవర్నెస్, ఇంటెలెక్ట్ అంటే బుద్ధి. ఈ బుద్ధి మనస్సును కంట్రోల్ చేయాలి. కాబట్టి బుద్ధి కనుక మనస్సును కంట్రోల్ చేస్తూ ఉంటే అప్పుడు మనకి సివిలిటీ అంటే ఈ వర్డ్ ఇప్పుడు ఎక్కువ యూజ్ చేయకపోవచ్చు. ఎందుకంటే నేను మన కస్తూరి గారి ట్రాన్స్లేషన్ చూశాను స్వామిది, అందులోంచి వర్డ్ తీసుకున్నాను సివిలిటీ అని. ఆయన కావడంతో ఆయన వర్డ్ యూజ్ చేశారు. సివిలిటీ ఈజ్ నథింగ్ బట్ పొలైట్నెస్. సివిలిటీ అంటే సివిలైజేషన్ లో సివిలైజ్డ్ గా బిహేవ్ చేయడం, అంతే సివిలిటీ అంటే. సో పొలైట్నెస్ ఈజ్ ఆల్సో గోయింగ్ అవే అని అనిపిస్తుంది. సో లైఫ్ ఈజ్ బికమింగ్ మోర్ అన్యాచురల్ అండ్ మెకానికల్ లైఫ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ దట్ వీ హ్యావ్, మన ఓన్ ప్రెషర్, స్ట్రెస్. సో చూసుకుంటే ఏంటంటే హార్ట్స్ హ్యావ్ బికమ్ లైక్ ఏ మెషిన్ అనమాట. ఇప్పుడు ఒక మెషిన్ లాగా హార్ట్ అని మనము విజువలైజ్ చేసుకుంటే అందులో ఏదో పంపించేస్తున్నాము, కొంత అందులో ఏదో గేర్స్ అన్ని ఉన్నాయి. ఆ గేర్స్ అవన్నీ ఎక్కడో అక్కడ తుప్పు పట్టినట్టు అవుతాయి, స్మూత్ రన్నింగ్ ఉండదు. అది స్మూత్ రన్నింగ్ లేకపోతే కనుక మనకి సాఫ్ట్నెస్ ఉండదు. కాబట్టి ఈ చూడండి ఇక్కడ ఆయిల్ పోస్తున్నారు దాంట్లో. కాబట్టి ఫ్రమ్ టైం టు టైం ప్రేమ అనే ఆయిల్ ఎట్లా పోస్తూ ఉండాలి, చిత్తశుద్ధికి ఇది కూడా ఒక కారణం అవుతుంది అన్నట్టు స్వామి చెప్పారు. తర్వాత ఇప్పుడు మనము క్రతువులు, యజ్ఞాలు లాంటివి చేయొచ్చండి. కర్మలు అంటే యజ్ఞాలు చేయొచ్చు సాధనలో, లేదు ఎన్నో సాధనలు అటువంటివి టేకప్ చేయొచ్చు. లేకపోతే మనం చేసే కర్మ కూడా యజ్ఞంలాగా చేస్తున్నాం అని అనుకోవచ్చు మనము. లేక మనం చాలా టెక్స్ట్, సీక్రెట్ టెక్స్ట్, ఆధ్యాత్మిక లిటరేచర్ చదవచ్చు మన నాలెడ్జ్ పెరగడానికి ఆర్ వాట్ ఎవర్. కానీ ఇదంతా వేస్ట్ ఆఫ్ టైమే చిత్తశుద్ధి లేకపోతే చెప్తాను. ఎగ్జాంపుల్ రావణాసురుడిని ఇస్తారు స్వామి. రావణాసుడికి 10 తలలు అని చెప్తారండి. 10 తలలు. 10 తలలు 4, కొన్నిసార్లు కొంతమంది అంటారు 4 వేదాలు ప్లస్ 6 శాస్త్రాలు. ఈ అన్ని 10 కలుపుకుని 10 తలలకి సంకేతం. అంటే అంత తలలో పెట్టుకున్నాడు వాడు, కాబట్టి 10 తలల సంకేతం అనమాట. కానీ అంత ఉండి కూడా చిత్తశుద్ధి లేకపోవడం వల్ల చెడిపోయాడు అని చెప్పడం. ఇప్పుడు మనం దసరాలో ఉన్నాము, అక్కడ ఎక్కడో ఇది ఎక్కడో నీకు కనబడిందండి. దశహర అంటే కూడా దసరాట. అంటే ఈ రావణాసురుడిని చాలా చోట్ల కూడా దసరా, విజయదశమి రోజు ఆ రావణాసురుడిని పెద్ద విగ్రహంలాగా చేసి అందులో ఈ బాణాసంచి అన్ని పెట్టి దాన్ని వెలిగిస్తారు. ఇంకా ఎక్కువ చేయట్లేదు అనుకుంటా, బట్ అది దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఈస్ డన్. విజయదశమి రోజు రాముడు తిరిగి వచ్చాడని అయోధ్యకి, ఈ విధంగా ఎన్నో కోయిన్సిడెన్సెస్ చెప్తారు అనుకోండి. బట్ బేసికలీ దశహర ఈజ్ సాంస్క్రిట్ వర్డ్ విచ్ మీన్స్ ఆ 10 క్వాలిటీస్ రిమూవ్ చేయడము. సో ఇక్కడ 10 హెడ్స్ ని 10 డిఫరెంట్ గా డిఫైన్ చేశారండి. మళ్ళీ ఇప్పుడు అర్షడ్ వర్గాలు 6, కామ, క్రోధ, లోభము, మత్సర్యాలు ఇవి 6. ఇవి 6 తలలు అయిపోయాయి. తర్వాత అన్యాయం, ఇంజస్టిస్. చూడండి వాడు రావణాసురుడు ఇప్పుడు కూడా వాడు అన్యాయంగా వెళ్ళి వేరే వారి భార్యని పట్టుకొచ్చాడు. పైగా వారితో యుద్ధం చేస్తా అంటాడు. వీళ్ళతో వాడి మీదకి యుద్ధం వచ్చినట్టు. తర్వాత అహంకారము, నేను చెప్పిందే రైట్. ఎంత చూస్తున్నా, ఎంతమంది తన కళ్ళెదురకుండా చనిపోతున్నా, సొంత కొడుకులు చనిపోతున్నా, భార్య చెప్పినా, వృద్ధ మంత్రి చెప్పినా, సొంత తమ్ముడు చెప్పినా, ఆఖరికి తన తమ్ముడైన మహాబలవంతుడు కుంభకర్ణుడు చెప్పినా, రాముడితో నువ్వు ఫ్రెండ్షిప్ చేసుకో, ఇది నీకు మంచిది కాదు అని చెప్పినా,
వాడికి తెలిసిన లోపల ఇది చేయకూడదు అని, అయినా కూడా కంటిన్యూ చేశాడండి. తను చేసే ఇదంతా అందరూ చనిపోయేంత వరకు. ఈ అహంకారం, స్వార్థం కూడా అది. తనకే తను అనుకున్నది రైట్ అని. తర్వాత అమానవత, క్రూయల్టీ, కైండ్నెస్ లేదు, క్రూయల్టీ అన్నమాట. కాబట్టి ఇవన్నీ ఒక ఈ 10 తలలు ఈ విధంగా ఉన్నాయని ఎవరో విజువలైజ్ చేశారు, దాన్ని పెట్టారు. కాబట్టి ఈ 10ని తీసేయాలటండి, అందరం తీసేసేయాలట. అంటే ఈ దశహర విజయదశమి ఇంపార్టెన్స్ ఏంటంటే అండి, దశహర అంటే ఈ 10 తలలు మన అందరిలో మనం తీసేసుకోవాలండి. ఎవడో ఉన్నాడు బయట ఒకడు రావణాసురుడు అని, వాడిని చంపడానికి ఆ రోజు రాముడు చంపాడు అనేది అదొక చరిత్ర, అదొక ఇతిహాసం. కానీ ఈ రోజు వరకు ఎందుకు ఇది వ్యాలిడ్? ఆ రోజు ఎప్పుడు చనిపోతే ఈ రోజు మనం ఎందుకు దాని గురించి మాట్లాడుకోవాలి అనుకుంటే, ఇంకా వాడు చాలా ప్రస్ఫుటంగా మనలో ఉన్నాడండి. అట్లీస్ట్ నాలో ఉన్నాడు, నాకు తెలుస్తుంది. మరి ఈ రావణాసురుడు, వీడిని మనం తీసేసేయాలి, వీడిని చంపాలి. ఎలా చంపాలి వీడిని అంటే, ఈ 10 తలలకి 10 విషయాలు, ఆ 4 వేదాలు 6 శాస్త్రాలు లాంటి అందులోంచి అందులో ఉన్న ఏది చదివినా ఏది చేసినా కూడా చిత్తశుద్ధి కోసం కాబట్టి అండి. చిత్తశుద్ధి తెచ్చుకుంటే రావణాసురుడు మిగలలేడు, రావణాసురుడు ఉండలేడు. ఆ చిత్తశుద్ధి కావడానికి స్వామి ఎన్నో విధానాలు మనకు చెప్పారు. సో తర్వాత అండి స్వామి అంతఃకరణం అంటే, ఇప్పుడు చూడండి చిత్తము గురించి చెప్పారు. చిత్తంలో మనకి అంతఃకరణాలు 4 అండి: మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. నిన్న మనస్సు బుద్ధి గురించి మనకి చాలా చెప్పారు స్వామి. అయితే చిత్తం గురించి ఈరోజు చిత్తశుద్ధి గురించి చెప్పారు. ఇప్పుడు అహంకారం గురించి కూడా చెప్పారు. అయితే ఈ అంతఃకరణం మొత్తాన్ని స్వామి ఏమంటున్నారంటే, ఒక బండితో పోలుస్తున్నారు. బండే ఉందనుకోండి, అక్కడ దానికి ఎడ్లు లేవనుకోండి, ఎక్కడికి వెళ్తుంది ఆ బండి? ఏం లాభం? అందులో బండిలో మనం ఎంత వెయిట్ పెట్టి, ఎంత లోడ్ పెట్టి ఏం లాభం? ఎక్కడికి వెళ్ళలేదు కదా బండి. దాన్ని ఎవరో ఒకళ్ళు మానవులన్నా సరే లాక్కెళ్లాల్సింది. లేకపోతే నార్మల్ గా అయితే మనము ఆ ఎడ్లని కడతాం, ఆ ఎడ్లు పెట్టాలి. ఇక ఎడ్లు కడితే గనక దానికి ప్రాపర్ గా వాటిని ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి వెళ్ళాలని తీసుకెళ్ళడం వాటికి చేయొచ్చండి. అయితే ఈ ఎడ్లకి ట్రైనింగ్ ఇవ్వాలి కదండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎడ్లకి ఆ కట్టి దానికి ఏ విధంగా కట్టినప్పుడు ఒకటి వెనకాలకి లాగితే ఎప్పుడు దాన్ని వెళ్ళు అని చెప్పడానికి గో అని నేర్పిస్తాము. అంటే మనకి గ్రీన్, రెడ్ లైట్స్ ఉన్నట్టు, అంబర్ లైట్స్ ఉన్నట్టు ట్రాఫిక్ లో, ఆ విధంగా దానికి ఏదో ఒక ఉంటాయి, మినిమం ప్రొసీజర్స్ ఉంటాయి. ఏంటంటే ఆ పట్టుకున్న తాళ్ళు కట్టిన దాన్ని ఒక విధంగా అంటే దానికి అర్థం కావాలి వెళ్ళు అని, లేకపోతే ఎట్లా వెళ్తుందండి ముందరికి అది. లేకపోతే వెనకాలకి లాగితే ఆగు అని దానికి అర్థం కావాలి. కాబట్టి 2 ట్రైనింగ్ కి సంబంధించినవి కదండి. కాబట్టి అట్లాగే ఆ 2 కాకుండా దాని ఓన్ రిలాక్స్డ్ గా అది ఉండడానికి ఇంకొంచెం చూడండి, ఆ 3 పిక్చర్స్ చూస్తే, ఒకటేమో మామూలుగా పని చేసుకుంటూ అది వెళ్ళు ఆగు వెళ్ళు ఆగుకు అలవాటు పడాలి. తర్వాత చాలా లూజన్ చేశారనుకోండి దాన్ని, అప్పుడు అది కొంచెం రిలాక్స్డ్ ఇంకా దాన్ని అంటే ప్రస్తుతానికి నన్ను ఏమి ఇబ్బంది పెట్టట్లేదు కాబట్టి నాకు కొంచెం రిలాక్సేషన్ టైం ఇచ్చారు అని అర్థం చేసుకునేట్టు, ఇలా ప్రతిదానికి అది చిన్న విషయమే అయినా కూడా దానికి కూడా ట్రైనింగ్ కావాలి కదండి. ఎందుకంటే అది వేరే ప్రాణి, దాని జీవితం దానికి ఉంది, దాన్ని ఉపయోగిస్తున్నాం మనం ఇక్కడ బండి కట్టి. కాబట్టి ఆ అలవాటు ట్రైనింగ్ దానికి ఇవ్వాలి. కాబట్టి ట్రైనింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ దానికి. తర్వాత ఒకవేళ ట్రైనింగ్ ఇచ్చి మంచి రహదారి, అలవాటు పడిన రహదారి ఉండాలండి. బళ్ళకి అలవాటు పడిన రహదారిలో పంపించాలి. అది అలవాటు లేని రహదారుల్లోకి తీసుకెళ్ళామనుకోండి, అప్పుడు ఏమవుతుంది? యాక్సిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే ఎన్నున్నాయి చూడండి. ఫస్ట్ బండి ఉండాలి, బండికి ఎడ్లు కట్టగలగాలి, ఎడ్లు కట్టేట్టు ఉండాలి, ఆ ఎడ్లని ట్రైనింగ్ చేయాలి, ఆ ట్రైనింగ్ చేసిన ఎడ్లని కొన్ని రోడ్డుకి అలవాటు పడాలి. ఆ రోడ్డుకి అలవాటు పడని రోడ్లోకి తీసుకెళ్తే యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది స్వామి చెప్పి అంతఃకరణం గురించి చెప్తూ స్వామి అన్నారు, ఈ బండే అంతఃకరణం అన్నారండి. బండి అంతఃకరణము. ఈ బండ్లు ఏదైతే కడతామో దానికి అది మైండ్ అండ్ ఇంటెలిజెన్స్, మనస్సు బుద్ధి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు అంతఃకరణం అంటే 4 అంటున్నారు కదండి. మరి మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అని మనం అంటాము. ఈ బండి అంటే ఇక్కడ మెయిన్ గా చెప్పేది అహంకారం అండి, అంతఃకరణం లాగా. చిత్తము అహంకారం అనుకోండి, పోనీ అహంకారం అనుకోండి. తర్వాత దాంట్లో వేసే లోడ్ మన చిత్తము. ఈ మనస్సు బుద్ధి మైండ్ అండ్ ఇంటెలెక్ట్, ఈ విధంగా అనుకోవాలి. ఎందుకంటే అందుకనేనేమో కృష్ణుడు ఆ శకటాసురుడిని తన కాలుతో తన్ని చంపేశాడు. ఎందుకంటే అది అహంకారం. ఆ బండి ఒక రూపం ఉంది దానికి, ఆ రూపం అట్లా వెళ్ళిపోతూ ఉంటుంది.
కాబట్టి ఈ మైండ్ అండ్ ఇట్లా బుద్ధి, మనస్సు బుద్ధి మాత్రం దీనికి ఇది ఒక విధానం అండి. ఇది చెప్పే విధానం అంతే. దాన్ని మరీ స్ట్రిక్ట్ గా ఈ ఎనాలజీని ఎక్కువ లాగకూడదు అనమాట. ఎందుకంటే డిఫరెంట్ టైమ్స్ లో డిఫరెంట్ ఎనాలజీస్ ఇస్తారు. ఇప్పుడు కఠోపనిషత్తు మనస్సుని ఆ ఆ మన దానికి ఉండే ఎడ్లకి, గుర్రాలకి కట్టే ఒక తాడులాగా, బుద్ధి రధికుడు, రథ సారథిలాగా, ఆ ఇంద్రియాలు గుర్రాల్లాగా, ఇలా అదొక ఎనాలజీ. ఇది వేరే ఎనాలజీ, కాబట్టి కన్ఫ్యూజ్ కావక్కర్లేదు మనము. తర్వాత దీనికి ఇచ్చే ట్రైనింగ్ అండి, ఇది చాలా ముఖ్యమైనది. SDSPA అంటే ఇక్కడ స్పేస్ లేక నేను రాశాను, దానికి మనం సత్యధర్మ శాంతి ప్రేమ అహింస అండి SDSPA. కాబట్టి ఈ సత్యధర్మ శాంతి ప్రేమ అహింసల్లో ట్రైనింగ్ ఇవ్వాలన్నారు స్వామి. చాలా ఇంట్రెస్టింగ్. చూడండి ఎటువంటి ట్రైనింగ్స్ మనం ఇవ్వాలి. ఆవుకి బండిని తీసుకెళ్ళాలంటే, ఆవు ఫ్రెష్ గా వచ్చింది అనుకోండి, దానికి ఏం తెలియదు, ఇంతకుముందు బళ్ళు లాగలేదు. అది ఇంతకుముందు బళ్ళు లాగనప్పుడు దానికి ఎటువంటి ట్రైనింగ్ ఇవ్వాలి? ఫస్ట్ సత్యము అంటే అది ఒక మార్గంలో వెళ్ళడానికి గో ట్రైనింగ్ అన్నమాట. చూడండి, అంటే ఏ విధంగా దాని ముందరికి వెళ్ళడానికి అది సత్యం. ఎక్కడ దానికి డేంజర్ లేకుండా వేరే బళ్ళు, వేరే యానిమల్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి వాటితో దానికి ఏమీ యాక్సిడెంట్ కాకుండా ఆగడం, ఎక్కడ ఆగాలో తెలియడం ధర్మం. చూడండి, డూ అంటూ అదర్స్ యాజ్ యుడ్ లైక్ అదర్స్ టు డూ అంటూ యూ అనేది ధర్మం. కాబట్టి అది ధర్మం అవుతుంది. ఇక దానికి రిలాక్సేషన్ టైం దానికి ఇచ్చేసి, దాన్ని పనిలో ఉన్నా కూడా మధ్యలో కొంత రిలాక్సేషన్ దానికి ఇవ్వడం శాంతి. ఇది శాంతి ట్రైనింగ్. తర్వాత అది ఏ దానానో పెట్టి దాని గురించి పట్టించుకుంటూ దాన్ని ఎట్లా బాగా చక్కగా చూసుకుంటామో అది ప్రేమ. ఇక దాన్ని ఒట్టిగా కొట్టకుండా దాన్ని ఏ విధంగా మచ్చిక చేసుకుని దాన్ని మనకి ఫ్రెండ్ లాగా పెట్టుకోగలమో అది అహింస అండి. ఇప్పుడు చూసుకుంటే ఒక బుల్లక్ని, అంటే ఒక ఎద్దుని మనతో మేనేజ్ చేయాలి, ఈ బళ్ళని, అంటే ఈ మనస్సుని బుద్ధిని. ఇక్కడ ఏమని ఇంతకీ ఈ ఎడ్లు ఏమండి? మనస్సు బుద్ధి కదా. గుణములే ఎద్దులు అన్నారండి. స్వామి సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు అన్న దాంట్లో కష్ట సుఖములు కర్మలనకండి మీ, నాకు అది గుర్తు రావట్లేదు, ఒక పర్టికులర్ చరణంలో స్వామి మీ మనస్సు మడకగా గుణములే ఎద్దులు అన్నారండి. ఇక్కడ మనస్సుని బుద్ధిని ఎడ్లుగా చేశారు స్వామి. ఎనీవే, ఇది జస్ట్ ఒక ఎనాలజీ, మనం అర్థం చేసుకోవాలి. అయితే చూడండి, మనస్సును బుద్ధిని గనక ఈ ఐదింటికి ఉపయోగించడం అంటే, అలవాటు చేయడం అంటే అర్థం ఏంటి అంటే, ఎక్కడ మనం ముందరికి వెళ్ళగలగాలి, మన స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఏమిటి, ఎక్కడ ఆగి చుట్టుపక్కల ఎన్వైరన్మెంట్ ని మనము దాన్ని కూడా అలౌ చేయాలి అంటే ధర్మము, ఎక్కడ మనం రిలాక్స్ అవి శాంతియుతంగా ఉండగలగాలి, ఎక్కడ మనము ప్రేమ విదజల్లాలి, ఎక్కడ మనము అహింస అనేదంతా కూడా మనస్సు బుద్ధికి రెండింటికి బాగా అలవాటు చేయాలి అని చెప్తున్నారు స్వామి. రెండింటికి అలవాటు చేయాలి. తర్వాత అప్పుడు అది రహదారిలో అంటే ఇప్పుడు ఏంటంటే అండి, చక్కని రాజమార్గం ఉండగా సందు గొంతులేలా అని అన్నారండి చాగరాజస్వామి. కాబట్టి స్పిరిచువల్ పాత్, ఆధ్యాత్మికం పాత్ అదొక చక్కని రహదారి లాంటిది. అది హైవేలో పోనిచ్చామనుకోండి, దానికి అలవాటు చేసామనుకోండి, హ్యాపీగా వెళ్ళిపోతుంది. అది గొడవ లేదు. ఒక ఎక్స్పెక్టేషన్, వేరే వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళని ఎట్లా తప్పించుకుని వెళ్ళాలి అన్ని దానికి అలవాటు పడి ఉంటుంది మనస్సు బుద్ధి. కాకుండా సడన్ గా కొత్త మార్గాల్లో పోనిచ్చామనుకోండి, ఆ రోడ్లు సరిగా లేవనుకోండి, అప్పుడు ఈ మనస్సు బుద్ధి యాక్సిడెంట్ చేసేస్తాయి. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అండి, ఇవన్నీ కూడా ఈ ఎగ్జాంపుల్స్ స్వామి ఇచ్చేదన్నీ కూడా పాత్ ఆఫ్ లిబరేషన్ ఈజ్ ద నోన్ పాత్, అండ్ దెన్ ఆర్ ద ఏ పాత్కి అయితే అక్కడ దానికి ట్రైనింగ్ అయిందో వెళ్ళడము, ద పాత్ ఇట్ ఇస్ ఫెమిలియర్ విత్, వాటిలో పంపించాలి. చూడండి, మనము అందుకనే స్వామి ఎప్పుడు కూడా చాలా ఈసోటరిక్, ఎగ్జాటిక్ సాధనా మార్గాలు ఏది స్వామి ఒప్పుకోరండి. మనకు అలవాటు లేనివి, వినడానికి బాగుంది కదా అని వెళ్ళి ఏదో డిఫరెంట్ వామాచారాల్లో ఉన్న మార్గాలు, లేకపోతే మెడిటేషన్ కూడా స్వామి ఎవరికి కూడా అంతగా చెప్పలేదు. ఎందుకంటే మీరు ఏ పాత్ మీకు అలవాటు అయి ఉన్నారు, ఏ పాత్ ఈజీగా చేయగలరో ఆ పాత్ చేయండి. ఆ పాత్ చేస్తే మీకు లిబరేషన్ తొందరగా వస్తుంది, ఈజీగా వస్తుంది. మీరు కొత్త పాత్స్ తీసుకుని మీకు అలవాటు లేని పాత్స్ లో వెళ్ళినప్పుడు మీకు అక్కడ జరిగే యాక్సిడెంట్స్ మీరు హ్యాండిల్ చేసే ఇది ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే అండి, అటువంటి పాత్స్ లో ఇప్పుడు 10 బళ్ళు వెళ్ళాయనుకోండి, ఒక బండి మేనేజ్ చేయొచ్చు. ఒక బండి అక్కడ ఉన్న వాడి తెలివి వల్ల, ఆ ఎడ్ల కొంచెం వీటి వల్ల, స్ట్రెంగ్త్ వల్ల కింద పడకుండా, యాక్సిడెంట్ లేకుండా మేనేజ్ చేసి బయటపడొచ్చు. అలాగే
ప్రతి పాత్రలోనూ ఎవరో ఒకళ్ళు ముందరికెళ్ళి అక్కడ మోక్షం సంపాదించిన వాళ్ళు ఉండొచ్చు. అది వారి వారి ఇండివిజువల్ పరిస్థితి, వారి వారి కేపబిలిటీస్. వారిని చూసి మిగతా అందరూ వెళ్ళాలనుకోవడం కష్టం. కాబట్టి ఎక్కువ మంది ఏ పాత్రలో వెళ్ళగలరు, ఎక్కువ మందికి ఏది సూటబుల్ అది స్వామి మనకి చెప్తారు. ఇది మనం గుర్తుపెట్టుకోవాలండి. కాబట్టి స్వామి చెప్పారు కాబట్టి ఇంతకన్నా గొప్పది లేదు లేదు అట్లా కూడా మనం అనడానికి లేదండి. ఇంకా ఉండొచ్చు, కానీ మనకి అది వీలవుతుందా లేదా తెలుసు స్వామికి. కాబట్టి మనకి స్వామి ఏది మనకు అవసరమో అదే చెప్తారు. తర్వాత స్వామి అంటారండి, ఇంకొక ఎనాలజీ ఇస్తారు, బ్యూటిఫుల్ ఎనాలజీ. మైండ్ ఒక లెన్స్ లాంటిది అంటారండి. ఈ లెన్స్ తో చూడండి, మీరు సూర్య రశ్మిని కనుక అందులో మనం క్యాప్చర్ చేస్తే, అంటే మనకి ఫిజిక్స్ స్టూడెంట్స్ అందరికీ తెలుసు, సరళ గారు ఇక్కడ ఉన్నారు, ఎవరైతే క్లాసే తీసుకుంటారు దీంట్లో. ఆ ఇన్ఫినిటీ నుంచి వస్తున్న సన్ రేస్ ఒక ఫోకల్ పాయింట్ కి గనక వచ్చేట్టు దాన్ని కేంద్రీకృతం చేస్తే కాల్చేసేయచ్చండి. అంటే ఇప్పుడు చూడండి ఏమిటి, ఈ సన్ రేస్ లో ప్రతి సన్ రేలోనూ కూడా అంత పవర్ ఉంది, నిజంగా కాల్చగల పవర్. అయితే ఆటోమేటిక్ గా కాలుస్తుంది అండి, కాల్స్తే మన మన బాడీ కాలిపోవాలి. మరి చూడు ఎంత గొప్పగా ఉందంటే భగవంతుడి సృష్టి. అదే పవర్ ఆ సన్ రేస్ లో ఉన్నా కూడా కాల్చే పవర్ కాల్చట్లేదు. ఎప్పుడు అది ఫోకస్ కానప్పుడు. కానీ ఫోకస్ చేస్తే గనక కాల్ చేస్తుంది. దీన్ని బట్టి అర్థమయ్యేది అంటే ఏమన్నారంటే అండి స్వామి, ఈ మైండ్ ని నేను మొన్న పవన్ తో మాట్లాడినప్పుడు చెప్పినట్టు, అది ఒక క్రిస్టల్ బాల్ లాగా అనుకుంటే అండి, ఏది ప్రపంచం వైపు తిరిగుందో అందులో ప్రపంచం రిఫ్లెక్ట్ అవుతుంది, ఏది ఆత్మ వైపు తిరిగుందో అది ఆత్మను రిఫ్లెక్ట్ చేస్తుంది. కాబట్టి టర్న్ ద మైండ్ టు ఆత్మ అంటున్నారు స్వామి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, టర్న్ ద మైండ్ టు ఆత్మ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. అంటే అదే ఇన్వర్డ్ లుకింగ్ అంటే. అవుట్వర్డ్ లుకింగ్ అంటే బయటకు చూడడం అండి, ఇన్వర్డ్ లుకింగ్ అంటే అది. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం అని దక్షిణామూర్తి స్తోత్రంలో శంకరాచార్య స్వామి ఆ విధంగా మొదలు పెడతారు. అంటే ఈ మొత్తం విశ్వం అంతా కూడా ఒక దర్పణంలో కనబడుతున్న దృశ్యం లాంటిదే సుమా, అటువంటిది సుమా. అంటే తుల్యం అంటే అటువంటిది, అంటే ఒక ఎగ్జాంపుల్ ఎనాలజీ లాగా ఇస్తున్నారండి. అది ఇక్కడ ఏదో అద్దం ఉంది, అద్దంలో కనబడుతుంది అని కాదు. ఎందుకంటే అక్కడ ఏ స్వామి ఏం చెప్పారంటే అండి, ఒక స్పిరిచువల్ మ్యాథ్ వర్క్ చేస్తుంది అక్కడ. ఒక అద్దం ఉంటే, అద్దం ముందర నేను నుంచుంటే, నేనున్నాను, అద్దం ఉంది, నా ప్రతిబింబం కూడా ఉంది. అద్దంలో 3 ఉన్నాయి. ఇప్పుడు చూడండి 3 ఉన్నాయి. కాబట్టి నా ప్రతిబింబాన్ని మాత్రమే కనబడుతోంది అద్దంలో, నేను కనబడట్లా నిజంగా, నా ప్రతిబింబం మాత్రమే కనబడుతుంది. ఇప్పుడు ఈ ప్రపంచం ఆ ప్రతిబింబం లాంటిది అని చెప్తున్నారండి ఆయన శంకరాచార్య స్వామి. విశ్వం దర్పణ దృశ్యమానం, దర్పణంలో చూస్తున్న దృశ్యం లాంటిది. అంతేగాని దర్పణంలో చూస్తున్న దృశ్యానికి సంబంధించిన ఆబ్జెక్ట్ లాంటిది అని లేదండి. అంటే ఈ మరి దర్పణం అంటే ఏమిటి? ఈ దర్పణం అంటే మిర్రర్ అనేది మన మైండ్. అందులో కనబడుతున్న దృశ్యము ప్రకృతి. మైండే ఆ విధంగా షీప్ తీసుకుని కనబడుతుంది. కానీ ఈ ప్రకృతి ఈ విధంగా కనబడడానికి కారణం ఏంటి? ఇక్కడ ఆబ్జెక్ట్ లేకుండా, నేను అద్దం ముందర నుంచోకుండా నా ఇమేజ్ కనబడుతుంది అండి? కనబడదు కదా. అలాగే దివ్యత్వము అన్న ఒక ఒక పాసిబిలిటీ మన అందరిలో ఉండడం వల్లనే ఒక ఇమేజ్ కనబడుతోంది, ఈ ప్రకృతి కనబడుతోంది. నేను ఒక శివకుమార్ లాగానో లేకపోతే ఇంకో పేరు ఏదున్నా కూడా చలామణి అవుతున్నాం మనం. ఎందుకంటే దివ్యత్వం లోపల ఉంది కాబట్టి. ఇది ఫస్ట్ అగ్రీ అవ్వాలి. దివ్యత్వం లోపల ఉంది కాబట్టి మనం ఉండగలుగుతున్నాము, ఒక ప్రతిబింబం కనబడుతోంది. అయితే అద్దంలో చూస్తే ప్రతిబింబాన్ని నిజం అనుకుంటున్నాం మనము. ఇది ఎటువంటిదంటే స్వామి అన్నారు, ఒక కొబ్బరి చెట్టు ఉంటే ఆ కొబ్బరి చెట్టుకు ఒక నీడ పడుతుంది, మంచి ఎండగా ఉంటే. ఆ నీడకి పడినప్పుడు కొబ్బరి చెట్టు పైన కాయలు కూడా ఉన్నాయి, నీడలో కూడా కాయలు కనబడుతుంది. ఇప్పుడు ఆ నీడ ఉంది కదా, పైకి ఎవరు ఎక్కుతారయ్యా, నీడ ఉంది కదా అని కిందకి ఆ చెట్టు ఆ నీడపై నడుచుకుంటూ వెళ్ళి ఆ నీడ కాయలు కనుక కొయ్యాలంటే ఏమన్నా వస్తాయా అండి? ఒకవేళ కోసాను అనుకుంటే కూడా అది ఏమన్నా నా దాహం తీర్చదు. సో స్వామి అన్నారు, నువ్వు యాక్చువల్ చెట్టు ఎక్కువ పైకి వెళ్తుంటే నీకు ఒక ఆశ్చర్యకరమైన విషయం కనబడుతుంది. అప్పుడు ఏంటంటే ఆ పైన కొబ్బరికాయ తీసుకో, అది కొట్టు, తాగు, అక్కడే కూర్చుని తాగు కావాలంటే. తాగినప్పుడు ఇప్పుడు ఒక్కసారి నీ దృష్టి షాడో వైపు వేయి, నీడ వైపు వేయి. వేసినప్పుడు నీడ కూడా తాగుతుంది, నీడ కూడా ఆనందపడుతోంది. అంటే యాక్చువాలిటీలో నిజమైన ఆత్మవైపు నువ్వు తిరిగినప్పుడు నీకు గనక ఒక అనుభవం కలిగితే, ఆ అనుభవం వల్ల ఈ ప్రకృతిలో అంటే ఇహం కూడా నీకు కలిసి వస్తుంది, ఇక్కడ కూడా ఆనందపడతావు నువ్వు. ఇహం అంటే నీడంతా ఇహం లాంటిదండి. ఆ చెట్టు యాక్చువల్ చెట్టు పరం లాంటిది. పరంలో ఒకటి గనక సాటిస్ఫాక్షన్ వస్తే ఇహం కూడా రావాలి. కానీ ఇహంలో సాటిస్ఫాక్షన్ వచ్చే ఛాన్స్ లేదు. వచ్చిందని అనుకున్నా కూడా, మోసవచ్చుకున్నా కూడా పరం వచ్చే ఛాన్స్ లేదు. దిస్ ఇస్ ద మెథడ్ దట్ దే ఆర్ సేయింగ్. కాబట్టి స్వామి కట్టినారు, ఫస్ట్ ఆత్మ వైపు తిరగవయ్యా. నేను ప్రపంచంలో నీకు సక్సెస్ రాకూడదని, సాటిస్ఫాక్షన్ రాకూడదని నేనేం అనట్లేదు. కానీ నువ్వు దేని వైపు తిరుగుతే నీకు వస్తుందో తెలియకుండా నువ్వు నీడ వైపు వెళ్తున్నావు. కాబట్టి ఎలా వస్తుంది నీకు? ఫస్ట్ నో దట్ యు హావ్ టు టర్న్ టువర్డ్స్ ద యాక్చువల్ థింగ్ అని చెప్తున్నారు.
దిస్ ఇస్ వాట్ స్వామి ఇస్ టెలింగ్. తర్వాత మన యాక్చువల్ మన విషయం మనం తెలుసుకోకుండా, ఇదంతా తెలుగు ఇంగ్లీష్ లో రాశానండి ఒక స్లైడ్ లో మాత్రము. మన మన యాక్చువల్ విషయము, మన నిజమైన తత్వం మనం తెలుసుకోకుండా ఏమిటేమిటో అనుకుంటాము మనము. అది మన మనస్సుని ఆధారంగా చేసుకుని మనం అనుకుంటాం. సర్వజ్ఞుడైన మానవుడు కేవలం తను కించిజ్ఞుడుగా భావించి, సర్వజ్ఞుడు కించిజ్ఞుడు అంటే కొంచెం తెలిసిన వాడండి, సర్వజ్ఞుడు అంటే సర్వం తెలిసినవాడు అని అర్థం. సర్వజ్ఞుడు. కొంతమంది రాజులు సర్వజ్ఞుడు అని పేరు టైటిల్ పెట్టుకునేవారు. ఎంత జ్ఞానం చూడండి, ఎంత సర్వజ్ఞుడు అని మనం పెట్టుకున్నామంటే అంత జ్ఞానం అని. సర్వజ్ఞుడైన మానవుడు కేవలం తను కించిజ్ఞుడన్న భావించి, అజ్ఞానిగా విశ్వసించి, అమాయకత్వంలో తమ జీవితం వ్యర్థం చేసుకుంటున్నాడు. అంటే ఇది చెప్పే విధానం ఏంటంటే అంటే మనకు అన్ని తెలుసు అని కాదు. అంటే ఇప్పుడు నాకు జాగ్రఫీ, లేకపోతే ఎకానమీ, లేకపోతే ఇంకోటి ఆస్ట్రాలజీ, లేకపోతే మిగతా విషయాలన్నీ నాకు తెలియవు కదా, మరి అవన్నీ తెలియనప్పుడు నేను సర్వజ్ఞుడని ఎట్లా అనుకుంటాను? మరి ఎందుకు స్వామి సర్వజ్ఞుడైన మానవుడు అంటున్నారంటే, ఇందాక చెప్పిన ఎనాలజీకి మనం చేసుకోవాలండి. నిజంగా మనం ఆ కొబ్బరి చెట్టు, నిజంగా ఆ కొబ్బరి చెట్టు కాసే కాయలు మనలో ఉన్నాయి, అది సర్వజ్ఞత. కాకపోతే తెలియనంత వరకు నేను నీడనని భావిస్తున్నాను. తెలిసినప్పుడు నాకు గొడవ లేదు, తెలిసినప్పుడు నాకే తెలుస్తుంది నేను సర్వజ్ఞుడని. ఇప్పుడు ఒక రామకృష్ణ పరమహంస ఉన్నారండి, ఆయన మోస్ట్ ఆఫ్ ద టైమ్ భగవతత్వంలోనే ఉండిపోయారు. అమ్మవారుతోనే కలిసి ఉండేవారు ఆయన, అంటే కాళికా అమ్మవారు. అయితే ఆయన ఏం చదివారు? ఏమీ చదవలేదు. ఆయనకి ఏం తెలుసు? ఏమీ తెలియదు. ఆయన దగ్గరికి ఆ రోజుల్లో బెంగాల్లో మోస్ట్ పాపులర్ ఇంటెలెక్చువల్స్ అందరు. ఎటువంటి వాళ్ళంటే అండి, వాళ్ళు ఈ బ్రహ్మో సమాజ్ ఇటువంటి స్టార్ట్ చేసిన వాళ్ళందరూ, కేశవ్ చంద్రసేన్ లాంటి వాళ్ళందరూ ఆయన దగ్గరికి వచ్చారు. వాళ్ళందరూ డిస్కషన్స్ చేసినప్పుడు వాళ్ళకి ఒక్క మాటతో వాళ్ళ నోరు మూయించేవాడు ఆయన, ఒక్కొక్క మాట చెప్పి. ఆయన వివేకానంద లాంటి, వివేకానంద ఎవరిని ఒప్పుకోడండి, ఆయన మోస్ట్ రేషనలిస్టిక్ పర్సన్ ఆయన. అటువంటి ఆయన్ని కూడా నోరు మూయించాడు ఆయన. ఎందుకు? ఆ అనుభవానికి, స్వీయ అనుభవానికి. ఇంత చేసి ఆయన చెప్పిన చిన్న చిన్న మాటలు, పారబుల్స్ ఆఫ్ రామకృష్ణ పరమహంస అంటారు. చిన్న చిన్న మాటలు, జీసస్ లాగా పారబుల్స్ లో చెప్పారు, చిన్న చిన్న కథల్లో చెప్పారు ఆయన. అలాగే రమణ మహర్షి ఆయన చదువుకున్నారండి, ఆయన చదవలేదు. మరి వీరందరూ, లేక కంచి పరమాచార్యం తీసుకుందాం, ఆయన చదివారు. సరే, మన స్వామి సంగతి నేను చెప్పట్లేదు, ఎందుకంటే స్వామి అవతార పురుషుడు కాబట్టి మనం అవతార పురుషుడిగా ఆయన భావిస్తాం కాబట్టి ఆయనకి అసలు వాటి అవసరం ఏమీ లేదు. కాకపోతే వీరు ఎవరికి వారు అందరూ కూడా వారి వారి డివోటీస్ అవతార పురుషుల్లానే వారిని భావించవచ్చండి, తప్పేం లేదు అందులో. ఇక్కడ అట్లా కంపారిజన్ గురించి నేను మాట్లాడట్లేదు. అయితే ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, సర్వజ్ఞత అంటే మనం ఏమనుకుంటున్నాం అంటే, బాగా చదివి, ఎవరు ఎక్కువ శాస్త్రాలు అని చదివేసి బాగా సంస్కృతం మాట్లాడగలరు, లేక ఇంకోటి చెప్పగలరు, అదే సర్వజ్ఞత అనేది కాదు. అది కాదు అని పక్కన పెట్టినప్పుడు ఇప్పుడు ఏం సర్వజ్ఞత? నా సంగతి నాకు తెలిస్తే సర్వజ్ఞత, నా సంగతి నాకు తెలియనంత వరకు అజ్ఞానం. ఇప్పుడు నేను ఎప్పుడు కూడా ఇటువంటి అజ్ఞానినే నేను భావించుకుంటున్నాను కించిజ్ఞుడు. ఎందుకంటే ఈ సఫరింగ్ లో ఉండిపోతున్నాను, ఈ హ్యాపీనెస్ అండ్ సారో ది సైకిల్స్ లో ఉండిపోతున్నాను. కాబట్టి అట్లా విధంగా అనుకుంటుంటే, అట్లా అనుకోద్దయ్యా, నువ్వు అజ్ఞానిగా విశ్వసించద్దు అని ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి. నువ్వు అమాయకత్వంలో ఉండిపోకట్లా. అమాయకత్వము అంటే నిజంగా స్వామి అన్నారండి, అమాయకుడు అంటే భగవంతుడు తప్ప ఎవరు లేరన్నారండి. అంటే మాయ కలిగిన వాళ్ళు అమాయకులు ఎట్లా అవుతారండి నిజంగా? కానీ వాడుకలో మాట మాట్లాడుతున్నాం అనమాట. అమాయకత్వంలో తన జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నాడు అని చెప్పారండి. అయితే ఎంత ఉన్నా కూడా, మనలో ఎన్ని తత్వాలు ఉన్నా కూడా, మనలో ఎంత గొప్పతనం ఉన్నా ఏం లాభం అని మళ్ళీ అడుగుతారండి స్వామి. హ్యావింగ్ ఫ్యాకల్టీస్ ఇస్ నాట్ ఇనఫ్. ఆ ఎగ్జాంపుల్ మీకు గుర్తుంటే కనుక, అతను ఒక పెద్ద డబ్బా పైన లోపలంతా గోల్డ్ లేకపోతే డబ్బు ఉంది, కానీ దానికి తాళం పెట్టేస్తుంటే దానిపైన కూర్చుని అడుక్కున్నట్టు భిక్ష అడుక్కున్నాడు శ్రీకాంతం. తెలియనంత వరకు వాడు భిక్షాధికారి, తెలిసిన తర్వాత లక్షాధికారి. ఆ విధంగా మనకి మన సంగతి తెలియనంత వరకు మనం అందరం భిక్షాధికారులమే అండి. కాబట్టి ఈ హ్యాపీనెస్, ఇవన్నీ పీస్ అని బయట అడుక్కుంటున్నాం. మనకి బయట ఎట్లాగో దొరకదు, ఏదో కొంత అందరూ పడేస్తూ ఉంటారు. ఆ హ్యాపీనెస్ అడిగా, ఇగో నువ్వు నా దగ్గర ఉద్యోగం చేసి ఇది కొంచెం, ఆ జీతం వచ్చిన మొదటి రోజు కొంచెం హ్యాపీ, లేకపోతే మళ్ళీ రెండో రోజు నుంచి మళ్ళీ అన్హ్యాపీ, లేదు ఇంకోటి. ఇట్లా రిలేషన్షిప్స్ అన్నిట్లోనూ కూడా కొంత ఎవరో దులిపిన వారి ప్రసాదంతో మనం హ్యాపీ ఫీల్ అవుతాం అనుకునేంత అమాయకత్వంలో మనం ఉండి, కించిజ్ఞుడిగా మనం భావించి, ఇటువంటి ఒక తక్కువ అంచనాలో చాలా కింద లెవెల్కి మనం తీసుకెళ్తున్నాం. మనం అలా చేసుకోక్కలేదు. నీలో ఫ్యాకల్టీస్ ఉన్నాయి, కానీ ఉండే లాభం ఏది యూజ్ చేయట్లేదు అంటారు స్వామి. అందువల్ల ఫ్యాకల్టీస్ కనుక లేకపోతే, ఇప్పుడు
ఇవన్నీ మీకు కిచెన్ లో అన్ని ఉన్నాయనుకోండి, కుక్ చేసుకోవడానికి కావాల్సిన సామాన్ అంతా ఉంది, కుకింగ్ రాదనుకోండి, ఏం లాభం? అదంతా పాడైపోతుంది. అలాగే ఒక్క ఫ్యాకల్టీస్ ఉంటే లాభం లేదు, వీటిని ఎట్లా ఉపయోగించుకుని మన తత్వం మనం తెలుసుకోవాలి అని తెలిసిన వాడే నిజమైన జ్ఞాని అని. తర్వాత స్వామి మొదటి నుంచి నిన్న కూడా మనలో ఉన్న కోరికలు, డిజైర్స్ మెయిన్లీ రెస్పాన్సిబుల్ అని చెప్పారు కాబట్టి అండి, మనము ఏ విధంగా అంటే కొంత సీలింగ్ ఆన్ డిజైర్స్ పెట్టాలని. ఈ రోజు కాస్త ఎటువంటి డిజైర్స్ ఉన్నాయని చెప్తున్నారండి. 2 విధాల డిజైర్స్ ఉన్నాయన్నారండి. శుభవాసనలు, అశుభవాసనలు. రెండు శుభ అశుభ వాసనలు. ఈ రెండు ఆపోజిట్ డైరెక్షన్స్ లో తీసుకెళ్తాయండి మనని. ఒకటే డైరెక్షన్ లో తీసుకెళ్ళవు. అంటే ఈ శుభవాసనలు అశుభవాసనలు కూడా వాసనలో ఆ వృత్తి, చిత్త వృత్తి ఎలా ఉంటుంది, ఆ సైకిల్ నిన్న మనం చూసాం. కాబట్టి ఈ వాసనలు క్రమంగా అవి మనలో ఒక వృత్తులుగా బయలుదేరి, ఆ వృత్తులు మనలో ఇంకా డీపెన్ అయ్యి ఆలోచనలు వచ్చినప్పుడు దాని తర్వాత కర్మ వల్ల అది ఇంకా సంస్కారంగా మారుతుంది. సంస్కారం మళ్ళీ మనని వాసనని స్ట్రాంగ్ చేస్తుంది. కాబట్టి ఇట్లాగే శుభవాసనలు, మనలో వచ్చిన శుభవాసనలు అలాగే వచ్చి అశుభవాసనలు. మనం రియలిస్టిక్ గా ఉండాలండి. మనలో అన్ని శుభవాసనలే లేవు, అట్లా అని అన్ని అశుభవాసనలే కూడా లేవు. కాబట్టి మనం కిందకి పెట్టుకోకలే, పైకి పెట్టుకోకలే, రెండు కలిపి ఉన్నాయి మనలో. ఆ విధంగా ఉన్నాం మనం. అయితే ఇప్పుడు ఈ శుభవాసనల గురించి ఎక్కువ మాట్లాడక్కర్లేదండి, అది ఉంటే అంత మనకి మంచిదే. అశుభవాసనలు ఏ విధంగా ఎన్ని విధాలుగా ఉన్నాయంటే 3 విధాలుగా ఉన్నాయని స్వామి చెప్పారు. లోకవాసన, శాస్త్రవాసన, దేహవాసన అండి. లోకవాసన అంటే ఏంటండి? ఈ లోకంలో ఒక పేరు ప్రఖ్యాతులు కొంతమంది ఉంటాం మనకి పేరు ప్రఖ్యాతులు కావాలి, మనకి ఒక పదవి ఇది కావాలి, ఏమంటారంటే ఒక పొజిషన్ కావాలి, తర్వాత మనకి ఒక ఆనర్, గౌరవం కావాలి, ఒక విలువ కావాలి ఈ ప్రపంచంలో. ఇవన్నీ చూసేది ఇదంతా లోకవాసన అండి. అది పోనంత వరకు మనకి ఎక్స్పెక్టేషన్స్ తప్పవు. ఇవి చెప్పడం ఈజీ అండి, చేయడం కష్టమే. ఎందుకు అంటే బాగా లోపల వాసనలు మనలో నిండిపోయి ఉంటాయండి. అందుకని రావాల్సిన చోట ఇనఫ్ గౌరవం లేకపోతే ఏం లేదండి. నా డెసిగ్నేషన్ ఒకటి అనుకోండి, సపోజ్ నా డెసిగ్నేషన్ జనరల్ మేనేజర్. ఎక్కడికో వెళ్ళాను, ఒక ఆయన నన్ను ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, వేరే ఆయనతో ఇంట్రడ్యూస్ చేసినప్పుడు, ఇగోండి ఈయన ఆ కంపెనీలో మేనేజర్ అన్నాడు అనుకోండి, ఎంత తొందరగా చెప్దాం ఇతనికి మేనేజర్ కాదు జనరల్ మేనేజర్ అన్నట్టు ప్రయత్నిస్తాను. ఎందుకండి? చాలా నిండుగా ఉంది, ఆ పొజిషన్ చాలా ఇంపార్టెంట్. అట్లాగే నాకు పవర్, నా కింద ఎంతమంది వర్క్ చేస్తున్నారు, ఏమిటి అసలు నా పరిస్థితి ఏమిటి అని చెప్పాలనిపిస్తుంది అందరికీ. ఇది మన లోకవాసన, లోకానికి సంబంధించింది. శాస్త్రవాసన. ఈ శాస్త్రవాసన ఏంటండి? స్కాలర్ కావాలి, నాకు ఇంత తెలియాలి, ఎక్కువ తెలియాలి, తెలుసుకుని వేరే వాళ్ళకి తెలిసినట్టు నేను చెప్పాలి. ఇది మన ప్రాబ్లం అన్నమాట. అందుకని వేరే వాళ్ళకి చెప్తే ఏంటండి, అప్పుడు వేరే వాళ్ళని ఆహా వీరికి ఎంత తెలుసు, వీళ్ళు సర్వజ్ఞులు అని వాళ్ళు నాకు ఒక బిరుదు ఇవ్వాలి. ఆ బిరుదు వల్ల నేను కొంచెం ఇంకా అహంకారం పెంచుకుని పతనం అవ్వాలి. ఇదే కదండి, ఇది పాంప్ అండ్ షో అన్నమాట శాస్త్రవాసన. చాలా మంది తప్పించుకోలేకపోతున్నామండి. ఇది నేనేదో చాలా దానికి అతీతంగా ఉన్నట్టు ఇప్పుడు మాట్లాడుతున్నాను. ఇదే గొడవ, నాది అదే గొడవ, అందరిది అదే గొడవ మంది. ఏమిటి అంటే మనకి ఒక రికగ్నిషన్, ఒక తెలిసినట్టు ఉండడము, తెలిసినట్టు కనబడాలని, ఇవి ఉన్నంత వరకు స్వామిని దూరం చేసుకుంటామండి. తప్పకుండా దూరం చేసుకుంటాం. దేహవాసన మూడోది. బిల్డ్ ఎ స్ట్రాంగ్ బాడీ. ఇప్పుడు ఇంకా బాగా పెరిగిపోయింది, జిమ్లు పెరిగిపోయాయి. మనందరము అంటే సౌండ్ మైండ్ నే సౌండ్ బాడీ ఉండాలండి. కాకపోతే మనకి ఈ బాడీ మీద ఎంత మమకారం అంటే దాన్ని ఇంకా 6 ప్యాక్ లేకపోతే ఇంకా బ్యూటిఫై చేసుకోవడము, లేకపోతే మనకి ఇప్పుడు నేను అటువంటి ఒక దీంట్లోనే వర్క్ చేస్తానండి కంపెనీలో. ఏంటంటే మేమంతా ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ అనమాట మాది. ఈ స్కిన్ అండ్ హెయిర్ క్లినిక్స్ లో సో మేము డైరెక్ట్ గా ఏం చేస్తున్నాం అంటే అందరినీ ఇంకా బ్యూటిఫుల్ గా కనబడడానికి ఈ స్కిన్, ఈ హెయిర్ ఇవన్నీ కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే అర్థం ఏంటంటే అండి, ఇదివో ఉన్నాయని కాదండి, ఇలా ప్రపంచంలో ఎప్పుడూ ఉండనే ఉన్నాయి. మనం ఉన్నదానికన్నా కూడా ఇంకా అతి చక్కగా కనబడాలని ఆ విధంగా మనం చూపెట్టేవి ఎప్పుడు ఉంది, ఎప్పటి నుంచి ఉన్నవి. కాబట్టి వాటి యందు మక్కువ ఉండడము, బ్యూటిఫుల్ బాడీ ఉండడము, స్ట్రాంగ్ బాడీ ఉండడము, వాటి గురించి ఈ ప్రపంచంలో ఒక ఎక్కువ విలువ ఉంటుందని అనుకోవడము, అవన్నీ ఉన్నప్పుడు ఆ దేహవాసన అంటారండి. ఈ 3 వాసనలు ఉంటాయి, ఇవి అశుభ వాసనలు అని చెప్పారండి స్వామి. అయితే వీటికి ఎందుకు ఈ వాసన ఎట్లా తీసేసేయచ్చు, ఎటువంటి లాజిక్ మనం ఆలోచించవచ్చు అని చెప్పారండి స్వామి. ఈ నేమ్ అండ్ ఫేమ్, కీర్తి ప్రతిష్టలు, వీటిని ఎట్లా తీసేయచ్చు? ఆ కీర్తి ప్రతిష్టల గురించి పాటుపడే వాళ్ళు దే కెనాట్ రియలైజ్ ఇన్నేట్ డివినిటీ అండ్ సీక్స్ ఫిజికల్ హ్యాపీనెస్ ఇన్ పొజిషన్స్, పవర్, నేమ్ అండ్ ఫామ్. అది ఉంటే గనక ఇన్నే డివినిటీ మనకి రాదండి. అంటే ధ్రువుడు మొట్టమొదట తన తండ్రి తొడ మీద కూర్చోవాలని అనుకుని
అది పవర్ అనుకున్నాడండి, అది స్థానం అనుకున్నాడు. అందుకని ఆ ఉత్తానపాదుడు తొడ మీద కూర్చోవాలి అని అడిగినప్పుడు ఆ వైఫ్ నువ్వు కూర్చోలేవు, నీకు అటువంటి అధికారం లేదు అని చెప్పినప్పుడు తన తల్లి దగ్గరికి వెళ్ళి ఇట్లా అన్నారు అని ఏడుస్తూ వెళ్తే, నువ్వు ఈ తండ్రి తొడ మీద కూర్చోవడానికి ఏముంది, ఆ జగత్తుకే తండ్రి ఆయన్ని అడుగు అందండి ఆవిడ. ఆవిడ ఉద్దేశం ఏమిటి అంటే చిన్న పిల్లవాడిని సముదాయించాలి, చిన్న పిల్లవాడికి బోధ చేయాలి, నువ్వు చిన్న చిన్న విషయాలకి చూడకయ్యా, పెద్ద విషయమే చూడు అని చెప్పింది. నిజంగా ఆవిడ ఏ మూమెంట్ లో అందే అండి, ఆవిడ నోటి సెలవు అదే అయింది. ఎందుకంటే ఆయన ధ్రువ నక్షత్రం అయిపోయాడు ఈ సృష్టిలో. పట్టుదల ఏ విధంగా భగవంతుడి యందు మనం ఒక తపస్సు చేయాలి అనే దానికి ఒక ఎగ్జాంపుల్ అయిపోయాడు. 4 నెలల్లో 5 సంవత్సరాల పిల్లవాడు 4 నెలల్లో భగవత్ సాక్షాత్కారం జరిగిందని భాగవతం చెప్తుంది. అయితే ఎక్కడ స్టార్ట్ చేశాడండి అతను స్టార్ట్ చేసింది కూడా ఈ కీర్తి ప్రతిష్టలు లేక ఒక పవర్, ఒక పొజిషన్ ఈ ప్రపంచంలో. కానీ ఎక్కడికి తీసుకెళ్లిపోయాడు? నారదుడు అనుగ్రహం వల్ల, గురువు అనుగ్రహం వల్ల ఆయన ఎక్కడికి వెళ్ళాడు అంటే భగవంతుడు సాక్షాత్కారం వచ్చి ఇదంతా నాకు అవసరం లేదు, మోక్షం ఒకటే కావాలన్నాడు ఆయన. హైయెస్ట్ 4 నెలల్లో మొత్తం ట్రాన్స్ఫర్మేషన్ హైయెస్ట్ లెవెల్కి వెళ్ళిపోయి అడిగాడు ఆయన. కాబట్టి అంత కెపాసిటీ ఇస్తుంటండి. సో అంత కెపాసిటీ, అంత మొత్తం ప్రపంచమే నేను ఇస్తాను రా నీకు, అంత పవర్ నీకు ఇస్తాను అని స్వామి చెప్తున్నప్పుడు మనము చిన్న చిన్న వాటి కోసం ఎందుకయ్యాయి, ఇక్కడ ఈ చిన్న పవర్, ఇక్కడ ఈ డిజిగ్నేషన్, ఇక్కడ దీనికోసం నువ్వు పాకులాడతావేమిటి అని స్వామి అంటారండి. చూడండి, మనకి ఒక్క బుద్ధుడు అన్నాడండి, నీకు వేల కొద్దీ గనక సువాసనలు, నేను పూలలోంచి సువాసనలు నీకు ఇవ్వగలిగితే ఒక్క పూలో సువాసన నీ నుంచి లాక్కోబడింది అని నువ్వు బాధపడతావా ఏమన్నా అన్నారండి. ఈ రోజుల్లో మనము అట్లా, ఎందుకంటే మనకి ఒక డిజైర్ తీరలేదు అని చెప్పి మనకి బాధ వచ్చేస్తుంది. వేల కొద్దీ ఎన్నో డిజైన్లు తీరుతున్నాయి కూడా, కానీ తీరే డిజైన్ల పైన మనం ఇది మక్కువ ఉండదండి. తీరని డిజైన్ పైన మనకి మక్కువ ఉంటుంది, దానివల్ల అక్కసు కూడా వస్తుంది. ఇది మన ప్రాబ్లం. ఇక రెండో వాసన శాస్త్ర వాసన. ఇది ఎందుకండి? నాకు ఇంత తెలుసు అని చూపెట్టుకోవడానికి కదా. కానీ స్వామి అన్నారు ప్రాక్టికల్. ఇప్పుడు ఇంత మాట్లాడేస్తున్నాను నేను తెలిసిన వాళ్ళగా, ఇది ప్రాక్టికల్ గా నేను ఎంత పెట్టగలను అంతే కదండి నాకు పనికొచ్చేది. ఎవరు వింటున్నారో వారి ప్రాక్టీస్ లో ఎవరు పెడుతున్నారో వారికి పనికొస్తుంది. వారు నాకన్నా చాలా చాలా బెటర్. నేను పెట్టలేకపోతే వారు పెట్టగలుగుతుంటే వారికి చేతులెత్తి దండం పెట్టాలి. ఎందుకంటే ఎప్పుడున్నా కూడా ఇదంతా స్వామి అంటారు, నీకు థియరాటికల్ నాలెడ్జ్ తీసుకుని ఏం లాభం రా అంటారు. అట్లా అని స్వామి మంది మాట్లాడద్దని తన ఎదుర్కొన్న తన సమక్షంలోని మాట్లాడిస్తారండి. కాబట్టి మాట్లాడించినప్పుడల్లా టీచింగ్ ఇస్ ద బెస్ట్ ఫార్మ్ ఆఫ్ లెర్నింగ్ అని అది మనకి వేలెత్తి చూపెడుతూ ఉంటుంది. చూడు, నీలో ఈ తప్పు ఉంది, చూసుకో, దీన్ని కరెక్ట్ చేసుకో. అందువల్ల మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి, అందువల్ల మాట్లాడాలి. కాకపోతే ఎప్పుడు కూడా అహంకారం తెచ్చుకోకూడదు. ఏంటంటే ఇక్కడ క్లియర్ పాయింట్ ఏంటంటే, ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇస్ ద ఓన్లీ థింగ్ దట్ మ్యాటర్స్. డస్ నాట్ నో ద ఎసెన్స్ ఆఫ్ శాస్త్రాస్ ఇస్ చిత్తశుద్ధి. అంత శాస్త్రాల్లో చెప్పేదంతా కూడా చిత్తశుద్ధి కోసమే అని తెలియదు. కాకపోతే ఇంత మాట్లాడుతూ నాకు తెలుసు వీళ్ళకి తెలియదు, ఇటువంటివన్నీ అహంకారాలు, ఏం లాభం దీనివల్ల? కాబట్టి శాస్త్రవాసన కూడా అంత గొప్పది కాదు. తర్వాత నేను చాలా దీనికి కష్టపడ్డాను, ఇంకా పడుతూ ఉంటానండి. స్వామి దగ్గరికి వచ్చినప్పుడు ఏదో కొంచెం అక్కడక్కడ నాకు తెలిసిన శాస్త్రమే చాలా తక్కువ. అయితే చదివిన వాటిలోంచి కొంత అక్కడిక్కడ చదివి మొదట స్వామి దగ్గరికి వెళ్ళాను కాబట్టి కాస్త లేటుగా వెళ్ళాను. వెళ్ళేసరికి స్వామి అప్పుడప్పుడు కావాలని ఆయన తప్పులు చేయడం ఇటువంటివి చేస్తూ ఉంటారండి. ఆయన లీలా నాటక సూత్రధారి ఏమైనా చేయొచ్చు. చేస్తున్నప్పుడు చూసినప్పుడల్లా ఈ మనసులో మళ్ళీ ఒక అనుమానం రావడం, ఏమిటి స్వామి ఇట్లా తప్పు చేస్తున్నారు, ఆయన సర్వజ్ఞుడు కదా, ఆయన భగవంతుడు కదా, ఆయన ఎందుకు తప్పు చేయాలి ఇట్లా అని ఆ మనస్సుతో మనం కొట్టుకుని ఇప్పటికీ అప్పుడప్పుడు స్ట్రగుల్ అయిపోతూ ఉంటానండి ఆ మనస్సుతో. అందుకే స్వామి అన్నారు నాతో, మొదట్లో నాకు షిరిడి సాయి దర్శనం ఇచ్చినప్పుడు 88లోనే స్వామి చెప్పారు, నీకు విశ్వాసం వెంటనే కుదరదురా, మెల్లిగా కుదురుతుంది అన్నారు స్వామి. అది స్వామి తర్వాత సత్యసాయి అవతారంలో కూడా కొడైకెనాల్లోను వైట్ ఫీల్డ్ లోను నాకు కన్ఫర్మ్ చేశారు, అవును అని కన్ఫర్మ్ చేశారు, అది కరెక్ట్ అని. కాబట్టి నా ఇది అట్లా ఉంది. కొంతమందికి మీలో అటువంటి ప్రాబ్లమ్ ఉండకపోవచ్చు, మీకు అటువంటి వాసనలు ఉండకపోవచ్చు. కాబట్టి వాళ్ళు మీకు మొదటి నుంచి స్వామి ఏం చెప్పినా కూడా దాంట్లో విశ్వాసం అట్లా 100% వచ్చి ఉండొచ్చు. మీరు ఎంతో అదృష్టవంతులు, మహానుభావులు. ఇలా మనందరికీ ఏవో ఒకటండి వాసనలు చుట్టుకుని ఉన్నాయి. ఈ వాసనల వల్ల మనం బాధపడుతున్నాం, మొత్తానికి స్వామి దూరం చేసుకుంటాం. తర్వాత డిజైర్ ఫర్ బ్యూటీ, ఈ దేహ వాసన డస్ నాట్ రియలైజ్ దట్ బాడీ ఇస్ ఎ వాటర్ బబుల్ అన్నారు స్వామి. వాటర్ బబుల్ అని ఎందుకంటారండి స్వామి? నీళ్లలో నుంచే వచ్చిన బబుల్ ఆ నీరు కన్నా వేరుగా కనబడుతుంది. ముఖ్యంగా ఫస్ట్ తెలుసుకోవాలి. నీరు ఉందండి, ఆ నీరులోంచి ఒక బబుల్ వచ్చింది. ఎందుకు? ఒక వేవ్ రావడము, లేకపోతే దాంట్లో ఒక వేగం రావడము, అందులో ఒక ఎనర్జీ రావడం వల్ల ఒక బబుల్ ఫామ్ అయింది. ఇప్పుడు బబుల్
చూస్తాం. ఆ బబుల్‌లో ఎంతో చక్కగా, అందంగా అందులో రెయిన్‌బో కలర్స్ కూడా అప్పుడప్పుడు కనబడుతూ అట్లా ఉంటుంది. ఎంతసేపు ఉంటుందండి ఆ బబుల్? కొంతసేపు ఉన్నప్పుడు ఉన్న దాంట్లో దాన్ని చూసి ఆనందపడిపోతాం. అది ఇంకా కొంచెంసేపు అయిన తర్వాత పోతుందని అందరికీ తెలుసు బబుల్. ఇంకా చిన్న పిల్లలైతే దాంట్లో కొంచెం ప్రాక్టీస్ చేస్తారు. చిన్న పిల్లలు వాళ్ళకు ఆట అన్నమాట. బబుల్ కనుక కనపడితే బబుల్ ఏదో గుచ్చుతూ ఉంటారు దాన్ని పేల్చడానికి. కాబట్టి వాటర్ బబుల్ అనడంలో వాట్ ఈస్ ఎ వాటర్ బబుల్ అనడంలో అర్థం ఏంటండి? వాటర్ కన్నా వేరు కాదు. కానీ వేరుగా కనబడుతుంది. ముఖ్యమైన ఫస్ట్. ఇది చాలా అద్వైత తత్వం స్వామి చెప్తారండి అందులో. వాటర్ కన్నా వేరు కాదు. ఆ కింద ఉన్న వాటర్. కానీ అట్లాగే ఈ భగవత్ చైతన్యంలో కన్నా మనం ఏం వేరు కాదు మనిషి. ఈ దేహం వేరు కాదు. కానీ వేరుగా కనబడుతుంది అది. ఒక బబుల్ ఫార్మ్, ఒక వాటర్ ఫార్మ్ వేరుగా కనిపిస్తుంది. కొంతసేపు ఈ చైతన్యంలోనే తిరుగుతుంది ఆ బబుల్ అటు ఇటు. కొంతసేపు మనం ఏదైతే ఇక్కడ 5 నిమిషాలు కావచ్చు నిజంగా వాటర్‌లో తేలడము, మన జీవితాలు ఒక 100 ఏళ్ళు కావచ్చండి. సో వాట్ ఇస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ ఏం లేదు. మహా చైతన్యంలో అది తిరుగుతుంది. తర్వాత ఒక రోజు టప్ అని అంతే కదండీ! నిజంగా ప్రాణం పోవడానికి ఎంత టైం పడుతుంది మనిషి బాడీలోంచి? బాడీలోంచి ప్రాణం పోవడమే వాటర్ బబుల్. అంటే మన బాడీ అట్లా పేలిపోతుందని కాదండి. అంటే ఆ ఎగ్జాంపుల్‌ని మరీ లాగకూడదు. ఎగ్జాంపుల్ చెప్పడంలో అర్థం ఏమిటి అంటే, ఎప్పుడు వెళ్ళిపోతుందో తెలీదు. ఆ మూమెంట్. ఆ మూమెంట్‌కి వెళ్ళిపోయింది. ఆ ప్రాణం వెళ్ళిపోయింది. అలా ఆ మూమెంట్‌లో బబుల్ పేలిపోయింది. కాబట్టి ఇంకోటి ఎగ్జాంపుల్ ఏమిస్తారంటే, ఇట్స్ ఎ ఫ్లవర్ హూస్ బ్యూటీ విల్ ఫేడ్ అవే. ఇప్పుడు ఆ బ్యూటీ ఇది ఇంకొక విధానం అండి అర్థం చేసుకోవడం. ఆ ఫ్లవర్ పొద్దునొచ్చింది ఎంతో ఫ్రెష్‌గా ఉంది. కానీ చూస్తేనే ఎంత ముచ్చటగా ఉంది. ఆనందం. కొంతమంది వెంటనే కోయబుద్దేస్తుంది. కొంతమందికి అసలు కోయబుద్ధి కాదు. అయ్యయ్యో! ఇంత బావుంది. ఈ చెట్టు పైనే బావుంది అని. ఆ పువ్వు. అది వెళ్తుంది, పెద్దదవుతుంది. సాయంత్రంగా అవుతుంది. లేకపోతే రేపు మొన్నాడొచ్చి చూస్తారు. సమ్మర్స్ అయితే ఆ రోజు ఈవినింగ్‌కి వాడిపోతుంది. వింటర్ అయితే రైనీ సీజన్ అయితే 2 రోజులు ఉండొచ్చు మేబీ. ఒక గులాబీ పువ్వు అనుకుందాము. రెండో రోజు వస్తారు మెల్లిగా దాంట్లో ఏం చూస్తారండి? ఆ రెక్ రె ఆ ఇవి ఉంటాయి కదండీ! పెటల్స్ ఉంటాయి కదా! పెటల్స్ చివర వంగిపోతూ ఉంటాయి. ముడుచుకుపోతూ ఉంటాయి. నల్లగా అవుతూ ఉంటాయి. అది క్రమక్రమంగా ష్రింక్ అయిపోతూ ఉంటుంది. చూడండి మనిషి బాడీ శరీరానికి ఏ విధంగా అవుతుందో అదే విధంగా అవుతుంది. ఇది నిన్నెట్లా కనబడింది? ఎంత ఫ్రెష్‌గా కనబడిందండి. ఆ డ్యూ డ్రాప్స్ అవన్నీ దానిపై నుండి అది చూడంగానే ఆహా! ఫోటోలు తీసుకోబుద్దేస్తుంది అందరికి. దాన్ని చూడబుద్దేస్తుంది. ఇప్పుడు ఏమవుతుంది దాన్ని చూస్తుంటే అది ఎవరన్నా సరే చూస్తారు. ఒకసారి చూస్తారు. ఆహా! అంటారు వెళ్ళిపోతారు. అంతే ఎవరైనా మళ్ళీ పట్టించుకుంటారా? అలాగే మన జీవితాలు గూడా ఒక యంగర్ డేస్‌లో ఉన్నప్పుడు ఆయన అక్కడ ఒక వెలుగు వెలిగాడండి ఇటువంటి భాషలు మనం మాట్లాడుతాం. అంటే అక్కడ ఏమైంది ఆ రోజు అప్పుడు అందరూ వాళ్ళని ఓహో! వీళ్ళకి మించిన వాళ్ళు లేరు అని అనుకున్నారు. ఇప్పుడు ఎక్కడండి? కారే రాజులు అని పోతన గారు ఒక ఇది భాగవతంలో చెప్తారు. వారంతా ఏరి అంటారు. ఎక్కడికి పోయారు వాళ్ళందరూ? ఇప్పుడు ఎవరైనా పట్టించుకుంటారండి? అశోక చక్రవర్తి అయితే ఏమోనండి, కృష్ణదేవరాయలు అయితే ఏమండి, అప్పుడప్పుడు ఏదో మనకు టైం ఉన్నప్పుడు చెప్పుకుని, ఆహా! ఆయన ఎంత గొప్పవాడు అని చప్పట్లు కొడతాం తప్ప, డు వి రియల్లీ కేర్? కదా కృష్ణదేవరాయ ఆయనకేమైందని. కాబట్టి ఒక ఫ్లవర్ ఏ విధంగా వాడిపోతుందో అలా వాడిపోతుంది. సో ఏమవుతుందంటే అండి, కాకపోతే ఈ బ్యూటీలో దీంట్లో ఎక్కువ నమ్మకం పెట్టుకుంటే మైండ్ ఈస్ డైవర్టెడ్ టు అన్‌సేక్రెడ్ పాత్స్. ఈ వెళ్ళకూడని విధానాల్లో వెళ్ళిపోతుంది. వెళ్ళకూడని మార్గాల్లో వెళ్ళిపోతామండి. ఓన్లీ ఇంకొంచెం ఫాస్ట్ చేయాలేమో నేను. స్వామి ఇక్కడ ఇంకొక పద్యం చెప్పారు. అందుకని బాల్యమునందున టైం వేస్ట్ ఎలా అవుతుంది మనకండి? బాల్యమునందున పలువురితో కూడి ఆటపాటలు యందు ఐక్యుడగును. ఇవ్వనంబలరిన అలరు విల్తుని పోల్కి కామినీలోలుడై కాలుచుండు. అర్ధవయస్సున ఐహికంబున మునిగి ద్రవ్యమార్జించుటన్ దవిలియుండు. ముదిమి వచ్చిన ఎంత మురహరిని తలవక ఇది అది లేదని అలమటించు. చూడయ్య ఈ మొత్తం లైఫ్ సైకిల్‌లో నిన్న వచ్చింది పువ్వు. అది పెరుగుతోంది. మళ్ళీ వాడిపోతుంది. చూస్తూనే ఉన్నావుగా. దీన్ని బట్టి నీకు అర్థం కావట్లేదా నీ జీవితం ఎలా అవుతుందో? నువ్వు మాత్రము అసలు చేయాల్సిన పని మర్చిపోతున్నావు. ఈ బాడీని చూసుకొని ఇది ఇట్లాగే ఉంటుంది అనుకుంటున్నావు. బాల్యం ఉండిపోతుందా అండి? యవ్వనం ఉండిపోతుందా? మా కురు ధన జన యవ్వన గర్వం హరతి నిమేషా కాలః సర్వం మాయామయమిదం అఖిలం హిత్వ బ్రహ్మపదం త్వం ప్రవిశా విదిత్వ అని భజగోవింద శ్లోకాల్లో శంకరాచార్య స్వామి చెప్పారు. మా కురు చెయ్యొద్దు, మా కురు ధన జన యవ్వనం. 3 చెప్పారండి. ధన జన యవ్వనం 3. మన డబ్బు వెల్త్, మన పాపులారిటీ, మనకున్న కనెక్షన్స్, మన నెట్వర్క్, తర్వాత యవ్వనం, మనకున్న యూత్, మనకున్న పవర్ స్ట్రెంగ్త్. ఈ మూడిట్లో మాత్రము అస్సలు అరగన్స్ పెట్టుకోవద్దు నాయన అంటున్నారు ఆయన. మాకురు నువ్వు అసలు పెట్టుకోవద్దు యవ్వన గర్వం. ఎందుకంటే హరతి నిమేష, హారతి కర్పూరంలాగా వెళ్ళిపోతుంది అంటున్నారండి ఆయన. హరతి ఒక్క నిమిషంలో మారిపోతుంది అంతా అంటున్నారు. ఏముందండి యవ్వనం ఉన్నా కూడా ఎక్కడి నుంచో ఉంటాడా యవ్వనం, ఎక్కడి నుంచో కింద పడిపోతాడు, మొత్తం ప్యారలైజ్ అయిపోతుంది బాడీ. చూడ్డానికి ఇంకా బాడీ యంగ్ గానే కనబడుతూ ఉంటుంది, మొత్తం బాడీ ప్యారలైజ్ అయిపోవచ్చు. ఆ యవ్వనం ఏమైంది?
యూత్ఫుల్ బాడీలా కనబడుతోంది. యవ్వనం ఏమైంది? పోయింది. అట్లా యవ్వన గర్వం హరతి నిమేష కాలసర్వం అని దాన్ని గుర్తు చేస్తున్నట్టు స్వామి చెప్పి, ఈ ప్రాబ్లం ఏంటయ్యా అంటే భావరోగం ఒకటి పట్టుకుందయ్యా, ఇదో క్యాన్సర్ లాంటిది. అది ఉండడం వల్ల మైండ్ ఈ విధంగా, అది మైండ్ కి పట్టుకుంది. పట్టుకోవడం వల్ల మైండ్ తప్పించుకోలేకపోతుంది, ఈ విధంగా చూస్తుంది. ఇట్ ఈస్ ఇన్ఫ్లుయెన్స్డ్, ఇట్ ఈస్ కరప్టెడ్, ఇట్ ఈస్ ప్రోగ్రామ్డ్ ఏ పర్టికులర్ వే, ఆ విధంగా చూస్తుంది. కాబట్టి ఈ భవరోగము ర్యాంపెంట్ అయిపోయింది కలియుగంలో, అందరిలో ఎక్కువ. అంటే ఇప్పుడు మరి కరోనా టైంలో ఎట్లా పెరిగిపోయిందో కరోనా, ఆ విధంగా కలియుగం వచ్చేసరికి భవరోగం పెరిగిపోయింది. అది అందరికీ ఒకరి నుంచి ఒకరికి అంటుకుంది అనమాట. ఆ విధంగా అంటుకున్నది కరోనా అంటే ఫార్చునేట్లీ ఏదో దానికి క్వారంటైన్ చేయాలి మనం. క్వారంటైన్ చేసుకుని ప్రాపర్ మెడికేషన్ తీసుకుంటే పోతుంది. ప్రాపర్ మెడికేషన్ తీసుకోవాలి, క్వారంటైన్ తప్పకుండా చేయాలండి. ఎందుకంటే సాలిట్యూడ్ లోకి వెళ్ళిపోవాలి క్వారంటైన్. వేరే వాళ్ళకి మన దుర్బుద్ధులు, మన చెడు ఆలోచనలు అంటకుండా చేయాలి, కనీసం అదన్నా మనం చేయాలని. కాబట్టి మెడిసిన్ ఏమిటి? గాడ్స్ గ్రేస్ అంటున్నారు స్వామి. గాడ్స్ గ్రేస్ అవైలబుల్ గా ఉంది ప్లెంటీ. ఇప్పుడు ఎందుకు అంత అవైలబుల్ గా ఉంది ప్లెంటీ? ఎందుకు గురువులు ఎక్కువ ఉన్నారు? ఎందుకు ఇంత మంచి ఆలోచనలు, ఇంత సత్సంగాలు జరుగుతున్నాయి అంటే అంతే కదా. ఎప్పుడు వైరస్ ఎక్కువగా ఉందో అప్పుడే కదా ఈ సత్సంగాలు జరిగింది. అంటే వైరస్ వచ్చింది కాబట్టి మనకి సత్సంగానికి టైమ్స్ దొరుకుతున్నాయండి మనకి. అట్లాగే ఎక్కడ ఈ భవరోగం అన్న వైరస్ పెరిగిందో అక్కడే సత్సంగాలు జరగాల్సింది, అందుకని ఎక్కువ జరుగుతున్నాయి అంటున్నారు స్వామి. మైండ్ ఇస్ అ కాజ్. అంటే సత్సంగం జరుగుతుంటే మనందరం ప్యూర్ అని అనుకోవడానికి లేదండి. సత్సంగం ఎందుకు జరుగుతోందంటే మనం ఇంప్యూర్ కాబట్టి, ఆ విధంగా భావించాలి. మనకి క్యూర్ కావాలి కాబట్టి మనకి సత్సంగం జరుగుతోంది, స్వామి చేయిస్తున్నారు. మైండ్ ఇస్ ద కాజ్ అండ్ క్యూర్ ఫర్ ద భవరోగ. అదే కాజ్, అదే క్యూర్ అంటున్నారండి. కాబట్టి డిజీజ్ అన్న దాన్ని రైట్ డైరెక్షన్ లో మైండ్ ని పెడితే అది క్యూర్ అండి. రాంగ్ డైరెక్షన్ లో పెడితే అదే డిజీజ్. డిస్ ఈజ్ చూడండి, ఆ పదాన్ని గనక మనం రెండుగా విభజిస్తే, డిస్ ఈజ్ అంటే ఈజ్ అంటేనే శాంతి, ఈజ్ అంటేనే పీస్. ఆ ఈజ్ లేకపోవడమే డిజీజ్, పీస్. సో మనకి ప్రాబ్లం డిజీజ్ ఏంటి అంటే, భవరోగం అంటే ఏమిటో అనుకోకలేదండి. మనలోనే ఉన్న శాంతిని మనం అనుభవించలేకపోవడమే మన ప్రాబ్లం. ఈజ్ లోపల ఉంది కానీ ఈజ్ మనం ఫీల్ అవ్వట్లేదు అంటే ఏమిటి? డిజీజ్ అంటే మనలో ఉన్నది మనం అందుకోలేకపోతున్నాము, సేమ్ ప్రాబ్లం. సో తర్వాత స్వామి అన్నారండి, వరల్డ్లీ డిజైర్స్ అన్ని కూడా ఈ వేసిన విత్తనము ఏ విధంగా మొలక వస్తుందో అటువంటిది. గాడ్లీ డిజైర్స్ వేయించిన విత్తనాలు అంటే అవి రావు, మళ్ళీ వేస్తే రావు. కాబట్టి వేయించడం అంటే జ్ఞానము అన్న ఎండలో లేకపోతే నూనెలో అనండి, వేడిలో, ఆ వేడిలో దాన్ని వేయించాలి ఒక్కొక్క డిజైర్ ని. అంటే దాంట్లో ఎంక్వైర్ చేసి పరిశీలించాలి. తర్వాత నేచర్ ఆఫ్ మైండ్ గురించి మళ్ళీ స్వామి చెప్తూ అన్నారు. బై ఇట్స్ వెరీ నేచర్ మైండ్ ఇస్ వర్సటైల్ అండ్ ఎజైల్. మైండ్ చాలా వర్సటైల్ అండి, అది చాలా విషయాలు చేయగలదు, చాలా ఫాస్ట్ కూడా ఎజైల్. చూడండి, స్పీడ్ ఆఫ్ థాట్, దట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఆటోబయోగ్రఫీ ఆఫ్ బిల్ గేట్స్, మిస్టర్ బిల్ గేట్స్. కాబట్టి థాట్, యక్ష ప్రశ్నలప్పుడు కూడా ధర్మరాజు యుధిష్ఠరుడు చెప్పింది ఏంటంటే, అన్నిటికన్నా వేగమైంది ఈ సృష్టిలో ఏమిటి అంటే మనస్సు అని చెప్పారండి యుధిష్ఠరుడు. ఎంత ఫాస్ట్ ఎజైల్ అది, ఇక్కడ ఇట్లా ఉంటుంది, నెక్స్ట్ మూమెంట్ అక్కడ ఉంటుంది. వర్సటైల్, ఎన్నో విషయాలు చేయగలదు బై ఇట్స్ వెరీ నేచర్. అయితే దాన్ని ఉపయోగించుకునే విధానం మాత్రము కొంచెం చాలా సూక్ష్మమైనది అంటున్నారు స్వామి. జాగ్రత్తగా వాడాలయ్యా, ఇది సూక్ష్మమైంది. ఇట్ ఈస్ లైక్ ప్లేయింగ్ విత్ ఫైర్, అది అగ్నితో చెలగాటం, అగ్ని అటువంటిది, జాగ్రత్త సుమా అంటున్నారండి. అంటే అట్లా అగ్ని ఉపయోగించకుండా ఉండలేం కదండి. మనం భోజనం చేసుకోవడానికైనా, వంట వండుకోవడానికి, దీపం పెట్టుకోవడానికి అగ్ని మనకి కావాలి కదండి. కానీ ఆ అగ్నిని తీసుకుని జాగ్రత్తగా వాడాలి కదండి. మన మీదకి వేసుకుంటే మన్నే కాల్ చేస్తుంది. ఎలా వాడాలో అట్లా వాడితే మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఈ మనస్సుని సరిగ్గా ఉపయోగించడం తెలియకపోతే మన్నే కాల్ చేస్తుంది. అది ఎట్లా ఉపయోగించాలో తెలిస్తే అది మనకి ముందరికి తీసుకెళ్తుంది, పీస్ కూడా తీసుకెళ్తుంది. అందుకని కొంత కూడా అజాగ్రత్త ఉండకూడదు అంటున్నారండి. స్లైట్ నెగ్లిజెన్స్ విల్ ల్యాండ్ అస్ ఇన్ ట్రబుల్. ఒక మనకి ఫ్యాక్టరీస్ లో పనిచేసే వాళ్ళు వీళ్ళందరికీ చెప్తారండి, సేఫ్టీ, దేర్ ఇస్ నో హాలిడే, దేర్ ఇస్ నో హాలిడే ఫర్ సేఫ్టీ అంటారండి. అందరికి హాలిడే ఉంటుంది, సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళకి హాలిడే ఉంటుంది. ఎందుకంటే సేఫ్టీ అనేది ఎప్పుడు హాలిడే ఇస్తారండి? హాలిడే అనేది ఉండదు. అందుకని ఎప్పుడు జాగ్రత్తగానే ఉండాలి. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త. అఫ్ కోర్స్ అది వేరే కాంటెక్స్ట్ లో చెప్పబడింది అనుకోండి. కాకపోతే వీ షుడ్ ఆల్వేస్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అండ్ దెన్ నాట్ బి నెగ్లిజెంట్ అంటారు స్వామి. నెగ్లిజెంట్ గా ఉంటే ఏమవుతుందండి, అనుకునే లోపలే విల్ బి కాట్ అప్ ఇన్ ద వాటెక్స్ ఆఫ్ సంసార స్వామి. ఇది ఎటువంటిదంటే స్వామి అన్నారు, పొదలోపల దాచి ఉన్న పులి లాంటిది అన్నారు, దాగి ఉన్న పులి. ఈ పులి వెనకాల ఉంటుందండి, మనకి తెలియని కూడా అది అంత బరువుగా ఉండే జంతువు కూడా
అది మనంగానే ఉన్నాం అనుకోండి, పులి సమక్షంలో అడవిలో ఉన్నాం అనుకోండి, అది ఆ చెట్ల వెనకాల ఎక్కడో గుబురుగా ఉన్నాయనుకోండి చెట్లు, అది ఎప్పుడు వచ్చిందో కూడా మనం చెప్పలేము. అంత బరువున్న జంతువు కూడా అది పాదాలు పెట్టేది ఎంత మెత్తగా పెడుతుందంటే అది మనం చెప్పను కూడా చెప్పలేం. ఎక్కడి నుంచో మనం చూస్తూ ఉంటుంది అది. ఇంకా మన మీద ఒకసారి పడిందంటే మనకి ఇంకా ఛాన్స్ లేదు, టైం ఎక్కువ కూడా ఉండదు అనమాట. కాబట్టి కోరికలు అట్లా ప్రస్తుతానికి మనము నామం చేసినప్పుడు, మనము ఇంకోటి చేసినప్పుడు మనకి దూరంగా పొదల్లో ఉన్నట్టు ఉండొచ్చండి అవి, కానీ వెయిట్ చేస్తూనే ఉంటాయిట. కాబట్టి స్వామి అన్నారు, తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త జాగ్రత్త, ఈ మైండ్ అటువంటిది అంటున్నారండి, వరల్డ్ డిజైర్స్ అటువంటివి అన్నారు. ఇక తర్వాత స్వామి అన్నారు, సరే ఇప్పుడు ఏమిటి మన సిచ్యువేషన్ ఏంటి, మనకి దర్శన స్పర్శన సంభాషణ వచ్చింది భగవత్ స్వరూపాన్ని. తర్వాత చాలా స్పిరిచువల్ టెక్స్ట్ సాధనలు చేస్తున్నాము, మనం అధ్యయనం చేస్తున్నాము, స్వాధ్యాయాలు చేస్తున్నాము. తర్వాత ఏమి అచీవ్ చేసాము అంటే నిల్. అంతా చేసేసిన తర్వాత నిల్ అంటే ఎట్లా అంటే ఇంకా శాంతి లేదు అంటే నిల్ లాంటిది అన్నారనమాట. కాబట్టి ఇది ఎందువల్ల అవుతుందంటే మన మనస్సు సంగతి మనం అర్థం చేసుకోకపోవడం. చాలా దూరమే వెళ్తున్నాము, ఎన్నో ఏళ్ల నుంచి సాధన చేస్తున్నాము, తక్కువేం లేదు. అయితే ఎందుకు మనం అయినా కూడా ఆ శాంతి అనుభవించలేకపోతున్నాము అంటే మనస్సును అర్థం చేసుకోకపోవడం వలన. ఒకవేళ మనస్సును అర్థం చేసుకుంటే వాటంతటి వాడితే అన్ని అమృతాయి, మోక్షం కూడా వస్తుంది అంటారండి స్వామి. తర్వాత ఒక చక్కని ఉపమానం ఇస్తారండి. సెలెస్టియల్ వెడ్డింగ్, విశ్వ కళ్యాణం అవుతుంది అనుకోండి. ఏది? పరమాత్మకి ప్రకృతికి పెళ్లి, విశ్వ కళ్యాణం అండి అది. పరమాత్మకి ప్రకృతికి అంటే జీవాత్మకి పరమాత్మకి అది పెళ్లి. అది గనక విశ్వ కళ్యాణం జరుగుతోందని అనుకుందామండి. ఆ కళ్యాణంలో పరమాత్మ ఏంటంటే అండి నివృత్తి మార్గం చూపెడుతుంది. పరమాత్మ అంటే ఎవరండి? నివృత్తి అంటే క్రమంగా మనము బంధాలన్నీ తెగించుకుని వెళ్ళిపోయేది, అటువంటిది నివృత్తి అంటాము. కానీ దాన్ని ప్రవృత్తి అంటే ప్రకృతి మనకి ప్రవృత్తి. ఇప్పుడు ఈ రెండిటి పెళ్లి అంటే అర్థం ఏంటండి? మనమేమో ఈ ప్రకృతిలో ఉన్నాము, అంటే ఈ ప్రకృతిలో ప్రాకృతంగా ఉంటున్నాము, ఒక విధంగా బయటికి చూస్తున్నాము, మన సెన్సెస్ అన్ని బయటికి ఉన్నాయి, పొద్దున్న లేచినప్పటి నుంచి ఈ దేహాన్ని పోషించుకుంటున్నాము, లేక ఇన్ని పనులు వీటిలో ఉంటున్నాము. ఇదంతా ప్రాకృతం అండి. ఈ ప్రాకృతాన్ని వదిలేయలేము, మనం వదిలేసి వెళ్ళలేము. కానీ దీని ప్రవృత్తి అన్నాం మనం. అందుకని అంటారండి మీ ప్రవృత్తి ఏమిటి అంటారు. కానీ ఇది ప్రవృత్తి అయితే ప్లస్ నివృత్తి చెయ్యాలి. ఓన్లీ ప్రవృత్తిని మొత్తం ఎవరు వదలలేరండి. ప్రవృత్తి ప్లస్ నివృత్తి చేయాలి. ఇది పెళ్లి చేయడం అంటే. అంటే మెల్లిగా నివృత్తి అంటే దాన్ని లోపలికి వెళ్ళిపోవడం అండి. ఆ క్రమేపీ ఆలోచనని, మన సెన్సెస్ ని అన్నిటిని కూడా లోపలికి తీసుకెళ్ళడానికి నివృత్తి మార్గం అంటారు, బయటికి పంపించేదని ప్రవృత్తి మార్గం అంటారు. కాబట్టి కొంత బయటికి వెళ్ళడము అంటే అర్థం ఏంటండి? పనులు నేను రెస్పాన్సిబిలిటీస్ చేయడం కోసం ప్రపంచంలో కొంత చేసిన, అప్పుడప్పుడు ఫ్రమ్ టైం టు టైం నేను టైం తీసుకుని అవేర్నెస్ లోపలికి తీసుకెళ్తూ ఉండాలి. స్వామిని ధ్యానించాలండి, స్వామి గుడ్ మార్నింగ్ అనాలి, స్వామి గుడ్ ఆఫ్టర్నూన్ అనాలి, స్వామి గుడ్ ఈవినింగ్ అనాలి, స్వామిని కరెక్ట్ గానే చేస్తున్నాను, నన్ను మీరే గైడ్ చేయండి స్వామి. ఇవన్నీ నివృత్తి మార్గాలు అనమాట. స్వామల్లో ఉన్నారు, ఆయన అదృశ్యంగా ఉన్నారు, ఆయన రూపంలాగా ఏదో చిన్న రూపు తీసుకుని మన హృదయంలో ఉన్నారని కూడా భావించక్కర్లేదండి. ఆయనే నేను, ఆయనే నడిపిస్తున్నారు అన్న భావం వస్తే చాలు. అది అబ్స్ట్రాక్ట్ అండి, చాలా భావం. స్పిరిచువాలిటీ ఇస్ ఆల్ అబ్స్ట్రాక్ట్. కాబట్టి దానిని భావంలోకి తెచ్చుకోవడమే నివృత్తి. మళ్ళా ఈ లోపల బాస్ పిలుస్తాడు, పిలిచేసరికి ఏంటంటే బయటికి ఏదో పని చేయాలి, అది ప్రవృత్తి. ఇప్పుడు చూడండి, ఆ నారదుడు నాకన్నా గొప్ప భక్తుడు, నాకన్నా గొప్ప యోగి లేడు అని అనుకున్నప్పుడు, ఏమయ్యా ఫలానా ఊళ్ళో ఒక రైతు ఉన్నాడు, ఆ రైతు నీకన్నా గొప్ప యోగి అనేసరికి ఆశ్చర్యపోయాడండి. ఏమిటి అంత పెద్ద యోగే, అంత పెద్ద భక్తుడా అనుకుంటే, చూడు నువ్వే వెళ్ళి చూడన్నాడండి. ఇంత చేసేమైంది? అక్కడికి వెళ్ళి చూస్తే పొద్దున్న లేచి ఒకసారి అతను ఎవరంటే ఒక రైతు అండి. ఆ రైతు ఏం చేస్తాడు? తన రోజు సేద్యం చేసుకునే ముందర వెళ్ళి లేవంగానే రాముని తలుచుకుని, భగవంతుని తలుచుకుని ఎంతో ఆనందపడతాడండి. వెళ్ళి మధ్యాహ్నం మళ్ళీ భోజనానికి కూర్చున్నప్పుడు, రామా నువ్వు నాకు ఈ హార్డ్ వర్క్ ఇచ్చావు, దీనివల్ల 10 మందికి కూడా నువ్వు కడుపులు నింపుతున్నావు, ఎంత గొప్పవాడివయ్యా నువ్వు ఆనందపడుతూ ఒకసారి భోజనం చేస్తాడండి, పడుకుంటాడు, లేస్తాడు, మళ్ళీ హార్డ్ వర్క్ చేస్తాడు, మళ్ళీ పట్టించుకోవడం లేదు, ఆలోచించడం లేదు భగవంతుడి గురించి. మళ్ళీ నైట్ ఇంక పడుకునే పోయే ముందర ఒకసారి ఆలోచిస్తాడు, ఆలోచించి నాకు ఇంత ఒక గొప్ప ఆపర్చునిటీ ఇచ్చావు, నీ కోసం వర్క్ చేసి నీ రూపంలో ఇంతమందికి హెల్ప్ చేసే ఒక ఆపర్చునిటీ ఇచ్చావు స్వామి, థ్యాంక్ చేసి మళ్ళీ ఒకసారి తలుచుకుంటాడు. ఇట్లా మొత్తానికి ఎన్నిసార్లు తలుచుకున్నాడండి? రోజులో 3 సార్లు తలుచుకున్నాడు. కానీ మిగతా అంతా ఏం చేశాడు? ఒళ్ళు వచ్చి కష్టపడ్డాడు, ఆయన చేసిన పనిది. అయితే ఈయన గొప్పవాడు అంటాడేంటి? నేను ఇంత మాయలో పడున్నాడు కదా, మిగతా అంతా దీనికోసం చేస్తున్నాడు, నేను నిత్య స్మరణలో ఉన్నాను కదా అని ఆ నారదుడు భావిస్తే, విష్ణుమూర్తి ఇచ్చిన క్లారిఫికేషన్ ఏంటంటే,
నేను డైరెక్ట్ గా చెప్పను నీకు పని టెస్ట్ పెడతాను, ఆ టెస్ట్ చేయి, పరీక్ష చేయి, నువ్వు నెగ్గితే గనక నేను ఒప్పుకుంటాను అన్నాడండి. ఈయన తల మీద ఒక ఇది పెట్టాడండి, ఆ ఒక వెజల్ పెట్టాడు, ఒక గిన్నె పెట్టాడు. ఆ గిన్నెలో నిండుగా నూనె పెట్టాడండి. దానికి అంచులు కూడా సరిగ్గా లేవు. ఒకవేళ అటు ఇటు కనుక కొంచెం కదిలితే సరిగ్గా బ్యాలెన్స్ చేయకపోతే ఆ నూనె కింద పడుతుంది. ఇప్పుడు అన్నాడు విష్ణుమూర్తి అన్నారు, ఈ గుడిజు ఈ కొండ చుట్టూరా నువ్వు ప్రదక్షిణ చేసిరా చాలు, కాకపోతే ఒక్క నూనె చుక్క కింద పడకూడదు, అప్పుడు నువ్వు గొప్పవాడు అని ఒప్పుకుంటాను. ఎంతో సరే విష్ణుమూర్తి చెప్పాడు, ఇది తన స్వామి చెప్పారు అని ఆయన బయలుదేరాడండి. ఎంతో జాగ్రత్తగా తన ఇంకా ఆలోచన అనేది మొత్తం ఎక్కడ ఒక నూనె చుక్క పడుతుందా అన్న దానిపైన పెట్టుకుని మొత్తం తిరిగి వచ్చేసాడండి. తిరిగి వచ్చేసి ఒక్క నూనె చుక్క పడేకపోయేసరికి విష్ణుమూర్తి అది కింద దించి, చాలా గొప్పగా వెళ్ళావనైనా, ఇంతకీ ఇప్పుడు చెప్పు ఎన్నిసార్లు తలుచుకున్నావు నన్ను. తలుచుకోవడం ఏమిటి, అసలు ఒక్కసారి కూడా తలుచుకోలేదు, ధ్యాస అంతా కూడా వీటి మీదే ఉంది కదా, ఈ నూనె చుక్క ఎక్కడ పడుతుందో అని భయంగా ఉంది కదా అని నిజమే చెప్తాడు కదండి మరి నారదుడు. చెప్పాడు అనేసరికి, చూడు గమనించావా, ఆ గృహస్థు అతను చేసే పని ఏమైనా తక్కువ అనుకున్నావా, ఈ తలపైన ఒక గిన్నె పెట్టుకుని నూనె చుక్క కింద పడకూడదని నువ్వు ఎంత కష్టమైనదో అంత కష్టమయ్యా ఈ గృహస్థాశ్రమము. నువ్వు బాదరబందీలన్నీ ఏమీ లేకుండా ఒక చోట కూర్చుంటే అప్పుడు నీకు అవి బాధించట్లేదు అనుకుని నేనేదో కామక్రోధాలు జయించాను అనుకోవడం పెద్ద గొప్పతనం కాదు. ఈ బాదరబందీల్లో ఉంటూనే, ఈ సంసార బాధ్యతలు నువ్వు తీసుకుంటూనే, ఈ సంఘంలో ఉంటూనే, మంచి పనులు చేస్తూనే, అప్పుడు భగవంతుడిని నువ్వు గుర్తు చేసుకోగలిగితే అదయ్యా నిజమైన భక్తి అంటే అని చెప్పినప్పుడు నారదుడికి కనుగిపోయిందిటండి. కాబట్టి ప్రకృతి వికృతి, ప్రకృతి పరమాత్మ, ప్రవృత్తి నివృత్తి, ఈ రెండు కూడా కంబైన్ చేయడము, దాన్ని పెళ్లి చేయడము అంటే ఇదన్నమాట విషయం. ఈ రెండు కలిపి మనం విధంగా కొంత చేసుకుంటూ ఆ భావన ఎప్పుడు ఉండాలి అని చెప్తారండి. కాబట్టి ఈ కలపడము అంటేనే మనస్సు దాన్ని ఆ విధంగా ఒక విధమైన ల్యాక్ ఆఫ్ క్లారిటీ నుంచి క్లారిటీలోకి, ఒక ఆర్డర్ లోకి వెళ్ళడం అన్న విషయం అన్నమాట. అయితే కథ చెప్పారండి ఇక్కడ. ఇదే ఈ ప్రకృతి ఒక పెళ్ళి అవుతోంది అనుకో, మనసు సంగతి చెప్తాను విను. ఒక పెళ్ళి అవుతోంది అనుకో, సరే ఆడపెళ్లి వాళ్ళు ఉన్నారు అక్కడ, అది ప్రకృతి అనుకో, మగ పెళ్లి వాళ్ళు ఉన్నారు, ఇది పరమాత్మ అనుకో. ఈ లోపల ఒకడు వచ్చాడయ్యా ఆ పెళ్లిలో, వాడు ఎవడో ఎవరి సైడ్ ఎవరికి తెలియదు. వాడు ఆడపెళ్లి వాళ్ళ సైడ్ వాళ్ళంటూ వెళ్ళి మగ పెళ్లి వాళ్ళందరినీ కూడా అజమాయిషి జలాయిస్తున్నాడు. వాడు మీరు ఇట్లా చేయండి, అది చేశారా, ఇంకో టిఫిన్ లేవి, కాఫీ లేవి టైప్ లో. తర్వాత ఇటువైపు వచ్చి ఆడపెళ్లి వాళ్ళకి నేను మగ పెళ్లి వాళ్ళ సైడ్ అన్నట్టు వాడు బిహేవ్ చేస్తున్నాడు, అక్కడ అజమాయిషి చేస్తున్నాడు. ఈ విధంగా వాడు మధ్యలో ఉండి మొత్తానికి మంచి అజమాయిషి చేస్తూ ఓనర్షిప్ చూపెడుతున్నాడండి. ఇంతకీ వీడి మాట వింటున్నారు, ఏదో వచ్చి ఇంత కాన్ఫిడెంట్ గా వీడు చెప్తున్నాడు, వీడు అయి ఉండొచ్చు అటు పక్కన మగపెళ్లి వాళ్ళ సైడ్ వీళ్ళు అనుకుంటున్నారు, ఆడపెళ్లి వాళ్ళు. మగపెళ్లి వాళ్ళేమో వీడు ఆడపెళ్లి వాళ్ళ సైడ్ వాడు అనుకోవచ్చు అని వీళ్ళు అనుకుంటున్నారు. వీడు అంత నాటకం ఆడుతున్నాడు ఇంత చేసి వాళ్ళు అవును వీడు ఎవడు అని ఎక్కడికి డౌట్ వచ్చి ఇద్దరు వైపు వాళ్ళు కలిసి వచ్చి వాళ్ళు ఒక చోటకు వచ్చి వీడిని కన్ఫరెంట్ చేశారటండి. వీడిని ఫేస్ టు ఫేస్ వచ్చారు. వచ్చి ఇంతకీ నువ్వు ఎవడవయ్యా ఇప్పుడు చెప్పు అంటే ఏం చెప్తాడండి, ఎందుకంటే వాళ్ళ సైడ్ వాళ్ళంటే అక్కడ వాళ్ళు నువ్వు కాదంటారు, ఇక్కడంటే నువ్వు వీళ్ళు కాదంటారు. కాబట్టి వాడు వెంటనే మాయమైపోయాటండి. ఇది మనస్సు అన్నారు స్వామి. ఎంత చక్కగా ఉంచండి. ఇది డివైన్ మ్యారేజ్ లో ఈ ప్రకృతికి పురుషుడికి అవుతున్న పెళ్లిలో ఈ మనస్సు అనేది అన్ఇన్వైటెడ్ గెస్ట్ అన్నమాట. అన్ఇన్వైటెడ్ గెస్ట్ లాగా వచ్చి వీడు అజమాయిషి జలాయిస్తున్నాడు మా జీవితంలో, ఇట్లా చేయి అట్లా చేయి, ఇది కోటు సంపాదించు, ఇగో ఈ ఇల్లు కట్టుకో, నీకు లేదు పరువు ప్రతిష్ట లేకపోతే ఎట్లా అని నానా చెప్తామని చెప్తున్నాడు అండి. అన్ని చెప్తున్నాడు. వీడి మాట విని మనం మోసపోతున్నాం. ఇంతకీ ప్రకృతిని పురుషుడిని ఇద్దరిని అంటే మనలో ఉన్న ఈ ప్రకృతికి సంబంధించిన విషయాల్ని, పురుష సంబంధించిన విషయాలు అవి రెండు వెడ్డింగ్ చేయాలి. వాటిలో తప్పేం లేదండి, ప్రపంచంలో తప్పేం లేదు. పరమాత్మలో ఆటోమేటికలీ పరమాత్మ ఒక మాయే ప్రపంచం అంటే. కాబట్టి మనస్సు ఆ విధంగా చూపెడుతోంది దాన్ని. కాబట్టి మనస్సుని రెండు దగ్గరికి వచ్చిన ప్రదేశంలోకి తీసుకొస్తే గనక ఇది లయమైపోతుంది అని, లైవ్ అయిపోతుందని స్వామి ఎంత బ్యూటిఫుల్ గా చెప్పారండి. తర్వాత స్వామి అన్నారు, సాధకాస్ బిలీవ్ దట్ మైండ్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్. ఎందుకు అవుతోంది దీనికి ఇంత హుందాతనము, ఇంత అజమాయిషి ఎందుకు ఇస్తున్నామంటే, సాధకులు ఈ మనస్సు ఏదో ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్, చాలా గొప్ప విషయం ఇది భగవంతుడు ఇచ్చింది, కాబట్టి దీన్ని మనం దీంతో ఈ జీవితాన్ని నిలుపుకోవాలి, ఈ జీవితాన్ని సాగించాలి, ఇక్కడ ఏదో సాధించాలి అని ఈ విధంగా అంత భావన మనం చేస్తా అంటే ఇది ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ గాడ్ అని అనుకుంటా అంట. అది చాలా శక్తివంతమైంది, అది కంట్రోల్ చేయడం నాకు పాసిబుల్ కాదు అని ఈ విధంగా మనం అనుకునేసరికి, ఎప్పుడలా అనుకుంటామో అప్పుడు ఈ మైండ్ మనకన్నా ఒక పై చేయి అయిపోతుంటుంది. ఇలా మనం అనుకోవడానికే అది మాట్లాడుతూ ఉంటుంది అట్లా అజమాయిషి మాటలు. అంతా గడుసుతనం మనసుది, గడుసుతనం చేస్తూ అది పని చెలాయం చేసుకుంటుంది అనమాట మనస్సు. స్వామి చెప్తున్న మాట అది. కాబట్టి ఎంక్వైరీ చేయండి,
ఆ పెళ్లి కూతురు వాళ్ళు పెళ్లి కొడుకు వాళ్ళు ఎంక్వైరీ చేసేట్టు మీరు ఎంక్వైరీ చేయండి. ఎవడయ్యా నువ్వు అసలు? ఎప్పటి నుంచి వచ్చావు నువ్వు? నీ ఆస్తికత ఏమిటి? నీకు ఏం తెలుసు? నువ్వు నాకు చెప్పడం ఏమిటి? ఇప్పుడు మనసు చెప్తుందండి. ఏమయ్యా ఇదంతా నాకు అర్థం కావట్లేదు. ఏదో స్వామి చెప్తున్నారు కానీ ఇవన్నీ చాలా హై లెవెల్లో ఉంది, హై ఫై ఫండా అని చెప్తుంది. అప్పుడు ఆపండి మనస్సును అక్కడ. ఇది ఎవరంటోంది? మనస్సు అంటోంది. మనస్సుని నీకేం తెలుసు ఇది హైఫై అని? ఒకవేళ హైఫై అనుకుంటే గనక స్వామి చెప్తారా? నాకు చెప్తారా? నా వల్ల కాదనుకుంటే స్వామి చెప్తారా? స్వామి కన్నా నీకు ఎక్కువ తెలుసా ఓ మనసా? స్వామి కన్నా ఎక్కువ తెలుసా? నువ్వు అంతకన్నా గొప్పవాడివా? అంతకన్నా గొప్పదానివా? స్వామికి తెలిసే నీకు చెప్తున్నారు కదా, ఈ ఆపర్చునిటీ ఇచ్చారు కదా. ఈ నవరాత్రుల్లో ఎందుకు ఈ మనసు మర్మం చెప్పించుకుంటున్నారు? నీతో చెప్తున్నారు. ఎందువల్ల అవుతోంది? ఎందువల్లంటే నీకు అది అవసరం కాబట్టి చేస్తున్నారు. అంతే తప్ప స్వామి నీకు అవసరం లేకపోతే ఎందుకు చేయిస్తారు నీతో? ఈ మాత్రం నువ్వు నమ్మలేవా? ఈ మాత్రం విశ్వసించలేవా? ఈ మాత్రం నీకు తెలీదా స్వామి గురించి? ఈ మాత్రం తెలియకపోతే అని మీరు దాన్ని పట్టుకుని నిలదీసినప్పుడు నీరు కారిపోతుందండి మనసు. స్వామి చెప్తున్నది ఇలా నిలదీయాలంట మనసు, నీరు కారాలి దాన్ని. అది కనుక మనం ఆ మనసు ఇట్లా అనంగానే ఎప్పుడైతే అమ్మో ఇదంతా హైఫై ఇదంతా అనంగానే మనస్సు మాట వినేసి మనం మారిపోయాం అనుకోండి, అక్కడి నుంచి వెళ్ళిపోయాం అనుకోండి, మొట్టమొదటి మిస్టేక్ చేస్తున్నాము. ఇంతవరకు అలా చాలా చేశాము, మరలా ఇంకో మిస్టేక్ చేస్తున్నాము. మొన్న ఎవరో చెప్పారు, ఇంతవరకు ఈ మనస్సు మర్మం పుస్తకం తీసుకున్నామండి, అది చాలా ఏదో హైఫై స్పిరిచువాలిటీ అనుకున్నాం కానీ ముట్టుకోలేదు. ఇగోండి ఇప్పుడు స్వామి ఆపర్చునిటీ ఇచ్చి ఇప్పుడు స్వామి ఈ విషయాలు చెప్తున్నప్పుడు ఇప్పుడు నాకు అర్థమైపోతుంది. అవును, అది నేను అర్థం చేసుకునే విషయంగానే ఉంది, నా గురించే స్వామి చెప్తున్నారని అర్థమవుతోంది అని ఎంత ఆనందంగా ఆవిడ చెప్పారు. ఇదే కదండి ఉన్న విషయం. అంటే ఇది మనం ఒక్కసారి ఇది విన్నంత మాత్రాన మనం ఏదో మాస్టర్స్ అయిపోతామని కాదండి. కాకపోతే ఫస్ట్ తెలుసుకోవాలి కదా, మనకి ఏది తెలిస్తే మనకి ఒక్కొక్క స్టెప్ స్వామి ముందరికి తీసుకెళ్తారు. కాబట్టి ఈ విధంగా ప్రాక్టికల్ గా ఎంత ప్రాక్టికల్ గా చెప్తున్నారు చూడండి స్వామి మైండ్ కంట్రోల్. తర్వాత నువ్వు ఎఫర్ట్ మాత్రం ఆపద్దు అంటున్నారండి. అది మైండ్ ఏమిటంటే జస్ట్ మైండ్ ఇస్ అ బండిల్ ఆఫ్ రెజల్యూషన్స్. దానికి దాని ఓన్ ఫామ్ లేదు. నువ్వు ఎటువంటి ఫామ్ ఇస్తే అది. కాబట్టి నువ్వు ఎఫర్ట్ రెడ్యూస్ చేసే, నువ్వు ఎఫర్ట్ డిజైన్స్ రెడ్యూస్ చేసే ఎఫర్ట్ మాత్రం నువ్వు అసలు ఆపద్దు. అప్పుడు మైండ్ రిజాల్వ్స్ గ్రాడ్యువల్లీ అండ్ లూజెస్ ఇట్స్ ఫామ్ అంటున్నారండి. చూడండి మైండ్ ఎప్పుడైతే మనం కన్ఫ్రంట్ చేస్తామో దాని పవర్ పోతుంది, అప్పుడు దాని ఫామ్ పోతుంది. ఫామ్ పోయినప్పుడు మనకి ఆనందం ఇందులో తెలుస్తుంది, ఇప్పుడు స్వామి అనుగ్రహం అంటే తెలుస్తుంది. ఇందులో చెప్తున్న విషయాలు అంటే మన కామక్రోధాలు ఇటువంటి వాటిని దాటగలగడము కొంత పాసిబిలిటీ అని మనం గమనిస్తూ ఉంటాం అనమాట. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ స్వామి తెస్తారండి, మనందరికీ తప్పకుండా తెస్తారు. లేకపోతే మనకి మనం ఏదో ఎందుకు ఎఫర్ట్ పెడుతున్నారు స్వామి, ఎందుకు మనం ఈ మనస్మరణ చెప్పుకుంటున్నామని ఈ విధంగా మనం ప్రశ్నించుకోవాలండి. అప్పుడు మనకి యూస్ఫుల్ అవుతుంది. ఇక మనము అజిటేటెడ్ ఉండొచ్చు అండి, బాగా కోపము ఉండొచ్చు, లేక చాలా పీస్ఫుల్ గా ఉండొచ్చు, ఏదన్నా మన స్టేట్ ఆఫ్ మైండ్ ఉండొచ్చు. మైండ్ అనలైజ్ చెయ్యాలండి, దాని రియాక్షన్ ఏమిటి ఇట్లా ఉంది, ఎందుకు చేస్తుంది అని చూసుకోవాలండి. ఆ విధంగా చూసుకుంటే ఒక విట్నెస్ సాక్షిభూతంగా మనం తయారవుతాం. సాక్షితత్వం చాలా ముఖ్యమండి, మనకి సాక్షులుగా ఉండాలి మనం. అదే స్వామి నిన్న చెప్పింది ఇవాళ మళ్ళీ చెప్తున్నారు. సాక్షి అంటే ఎవరండి? మనకి న్యాయస్థానాల్లో తెలుసు, ముద్దాయి సాక్షి, సాక్షిని ప్రవేశపెట్టండి అంటారు. ఒకడెవడో వాడి కన్విక్టెడ్ అంటే వాడిని వీడు తప్పు అని వీడు చెప్పారండి, వాడి ఏవో పేర్లు చెప్తారు, నాకు అది కరెక్ట్ పేరు గుర్తురావట్లేదు. ముద్దాయి బోన్లో నుంచోబెట్టారు అనుకోండి, మరి అలా ఉంటుందో ఎలా ఉంటుందో నాకు తెలీదు నిజంగా కోర్టు. కాకపోతే ఆ బోన్ ఉందనుకుందాం, ఆ బోన్లో నుంచోబెట్టారు. ఈ లోపల వీడు వస్తాడు, లాయర్ వస్తాడు మాట్లాడడానికి. ఈ లోపల సాక్షులు ఎవరు అంటే ఈ తప్పు జరిగింది అని చెప్తున్నారా, క్రైమ్ జరిగింది అన్నారు, ఈ క్రైమ్ జరిగినప్పుడు ఎవరు చూశారు, వాళ్ళని ప్రవేశపెట్టండి అంటాడు. అనేసరికి అక్కడ ప్రవేశపెడతారండి. ఆ లాయర్ ఎవరండి? ఆ లాయర్ ఇంతవరకు ఈ ముద్దాయిని శిక్షించడానికి ప్రయత్నిస్తున్నాడండి. ఎందుకంటే వాడికి ఎవరో డబ్బులు కట్టారు, కట్టి ఇగోండి వీడిని ఫిక్స్ చేసేసే అన్నారు, అనగానే ఫిక్స్ చేసేస్తున్నాడు, ఆ ముద్దాయి అగేన్స్ట్ మాట్లాడేస్తున్నాడు, సాక్షులు లేవనుకుని. ఇప్పుడు నాకు సాక్షి ఉన్నాడండి అని ముద్దాయి చెప్పారు. సరే ప్రవేశపెట్టండి అన్నారు, ఆ సాక్షిని ప్రవేశపెట్టారు బోన్లో. అవునండి, ఆ సాక్షిని ప్రవేశపెట్టేసరికి ఆ సాక్షి నేను చూశాను, ఇతను ఏమీ చెయ్యలేదు అన్నాడండి, సాక్ష్యాధారాలతో చెప్పాడు. చెప్పగానే ఇంకా లాయర్ ఏం చేస్తాడండి, ఏదో ప్రయత్నిస్తాడు, కొంతసేపు అయిన తర్వాత నోరు మూసుకుని వెళ్ళిపోతాడు. ఈ లాయరే మనస్సు, ఈ ముద్దాయే జీవుడు, ఈ ముద్దాయి. ఈ సాక్షి ఎవరండి? మన బుద్ధి, మన విట్నెస్ కాన్షియస్నెస్. విట్నెస్ కాన్షియస్నెస్. అందువల్ల ప్రతి మూమెంట్ లో కూడా మన మనస్సు జరుగుతున్న విషయాన్ని, మన మనస్సు ఎలా ప్రవర్తిస్తుందని గమనించాలండి, ఎట్లా మన తప్పు మార్గంలో తీసుకెళ్తుందని గమనించాలట. అప్పుడు ఆ సాక్షిభూతంగా ఉండడం వల్ల మనకి రిలీజ్ వచ్చేస్తుంది, ఆటోమేటికల్ లిబరేట్ అయిపోతాం.
సో మనం గమనించాల్సింది ఏంటంటే యు ఆర్ నాట్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ యువర్ మైండ్. మైండ్ ఈజ్ యువర్ ప్రోడక్ట్. చూడండి దేనిలోంచి ఏదొచ్చింది? ఈ మనస్సు, ఈ శరీరమే నేను అనుకుంటే మైండ్కి నేను దాసుంది అనుకుంటాను. నేను ఈ శరీరము, ఈ మనస్సు కూడా నాలో ఉన్నవి అని అనుకుంటే గనక దేని ప్రోడక్ట్ ఏదండి? మైండ్ నా ప్రోడక్ట్ కానీ నేను మైండ్ ప్రోడక్ట్ ఎట్లా అవుతాను? అట్లాగే నేను మాస్టర్ కానీ ఎవరు సర్వెంట్ ఎవరు మాస్టర్ నిన్న చెప్పుకున్నాం. కాబట్టి మన స్లేవ్, డోంట్ బి ఎ స్లేవ్ ఆఫ్ ద మైండ్ అంటున్నారండి. లెట్ మైండ్ బి యువర్ స్లేవ్. అంటే స్లేవ్ అంటే ఏంటండి? ఇక్కడ ఎవరు చెప్పినట్టు ఎవరు వినాలి అనేది అనమాట. ఎవరు చెప్పినట్టు ఎవరు వినాలి. కాబట్టి మైండ్ నువ్వు చెప్పినట్టు మైండ్ వినాలి తప్ప మైండ్ చెప్పినట్టు నువ్వు కాదయ్యా. మైండ్ ఈజ్ యువర్ ఇన్స్ట్రుమెంట్. లెర్న్ టు బి ఇట్స్ మాస్టర్ అండ్ నాట్ ఇట్స్ స్లేవ్. లెర్న్ టు లెట్ గో ఆఫ్ థాట్స్ దట్ డు నాట్ అలౌ యువర్ మైండ్ టు మూవ్ ఫార్వర్డ్. కొన్ని సిచ్యువేషన్స్ లో అండి ఈ మైండ్ ఏం చేస్తుందంటే అది చెప్తుంది, ఇది చెప్తుంది, ఇలా చెప్పి మన్ని అడ్డకత్తర్లో పడేసి అక్కడ ఆపేస్తుంది. అప్పుడు ఏం చేయాలి? వినొద్దు మైండ్ని. మైండ్ వినకుండా లిజన్ టు యువర్ హార్ట్ అంటారు స్వామి, లిజన్ టు యువర్ కాన్షియస్ అంటారు. ఏది కరెక్ట్ కాన్షియస్ చెప్తుందో అది చేయాలి, మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా అది చేయాలి. ఈ ఒక విధానం ఏంటండి మైండ్ని ఈ విధంగా దాని అదుపులో అది పెట్టడానికి సత్సంగం వల్ల. సత్సంగం మనని ప్యూరిఫై చేసి మోక్షం ఇస్తుందండి. దుస్సంగం అది మన తప్పు మార్గాల్లో పంపించేసి ఇంకా కట్టిపడేస్తుంది అని స్వామి చెప్తున్నారు. కాబట్టి వాట్ షేప్ వీ గివ్ అవర్ డిజైర్స్. చూడండి, ఒక ఆర్కిటెక్ట్ అంటే స్వామి అంటారు, ఒక శిల్పి ఉన్నాడు అనుకోండి, ఆ శిల్పి ఫస్ట్ తన మనస్సులో ఉన్న దానితో ప్రొజెక్ట్ చేస్తాడు. మనస్సులో ఉంది అతనికి ఆ చెక్కబోయే శిల్పం మనస్సులో ఉంది. మనస్సుని ప్రొజెక్ట్ చేస్తాడు. ప్రొజెక్ట్ చేసరికి బయట నిజంగా శిల్పం వస్తుంది. చూడండి, అంటే 2 సార్లు క్రియేట్ అయింది. ఫస్ట్ ప్రతిదీ మనస్సులో క్రియేట్ అవుతోంది, తర్వాత బయట. అప్పుడు బయట మన రియాలిటీ ఏది క్రియేట్ అవుతోంది మనం మార్చుకోవాలంటే మనస్సులో ప్రొజెక్ట్ చేసేది మార్చుకోవాలి అని అర్థం చెప్తున్నారు స్వామి. అందుకని మనకి డిజైర్స్ ఏం షేప్ ఇస్తాము అనే దానికి కూడా మనం మనస్సులోంచే షేప్ చేయాలి దాన్ని ప్రాపర్ గా అంటున్నారు. నుంచి ఎటువంటి డిజైర్స్ మనం రీటైన్ చేయాలి? దోస్ దట్ ఆర్ యూస్ఫుల్ అండ్ బెనిఫిషియల్ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్. మిగతావన్నీ వదిలేసి అంటున్నారండి స్వామి, యూజ్లెస్ అంటున్నారు. డిజైర్స్ అరైజ్ ఇన్ అవర్ మైండ్స్ లైక్ వేవ్స్ ఇన్ ఎ సీ అన్ఇంటరప్టెడ్లీ. వీటిలాగా వస్తున్నాయి వరుసగా. చూడండి, ఎవరైనా సముద్ర తీరానికి వెళ్ళి నుంచుంటే మనకి తెలుస్తుంది. ఎవరన్నా అలలు ఆగిపోయేంత వరకు ఆగుదాము, దాని తర్వాత చక్కగా స్నానం చేద్దాము అనుకుంటే ఏ విధంగా ఉంటుందండి. అన్నమాచార్య ఒక కీర్తన పాడారండి దాంట్లో, అందుకని అది గుర్తొస్తుంది. కడలుడిపి నీరాడగా తలచువారలకు కడలేని మనసుకు కడమా ఎక్కడిది. కడలుడిపి ఆ అలలన్నీ ఆగిపోయిన తర్వాత నీరాడగా తలచువారలకు, అక్కడ స్నానం చేద్దాం అనుకున్న వాడికి కడలేని మనసుకు, ఆ మనస్సు లాంటి ఆ మనస్సు అయ్యాది ఆ కడలి, ఆ అల వేవ్స్ వస్తూనే ఉంటే అలలు, కడలేని మనస్సుకు బార్డర్లెస్ మనస్సు, దానికి ఎక్కడ ఎండ్ లేదో అటువంటి మనస్సుకి కడమ ఎక్కడిది, ఎప్పుడు ఆగుతాయా అవి అంటారు. దాహమణిగిన వెనుక తత్వమెరిగెదనన్న దాహమేలనగు ఆ తత్వమే మెరుగు. బాగా దాహం అంతా అణిగిపోయిన తర్వాత, నా కోరికలన్నీ తీరిపోయిన తర్వాత అప్పుడు తత్వం ఎరుగుతాను. 65-70 years కి నేను సత్సంగాలు స్టార్ట్ చేస్తాను. అప్పటి వరకు నాకు టైం ఉండదు, నేను చాలా బిజీ నా బిజినెస్ లోను నా ఉద్యోగంలోను. అంతా అయిపోయిన తర్వాత నేను అప్పుడు చక్కగా సత్సంగమే అటెండ్ చేస్తాను అని అనుకుంటే, దాహం అణిగిన వెనుక తత్వం ఎరిగేదనన్న దాహమే ననుగు ఆ తత్వమే మెరుగు, ముందరెరిగిన వెనక మొదలు మరచెదనన్న ముందరే మెరుగు ఆ మొదలేల మరచు. ఈ విధంగా ప్రశ్నిస్తారండి, చక్కని మాటలు అన్నమాచార్య గారి కీర్తనలో. కాబట్టి ఈ డిజైర్స్ అటువంటివి ఆ వేవ్స్ లాగా వస్తూనే ఉంటాయి ఎప్పటికీ, జస్ట్ యాజ్ వేవ్. కాకపోతే నువ్వు ఏం చేయాలంటే స్నానం చేయాలి. అయితే ఆ అలలు నిన్ను పట్టుకుని వెళ్ళిపోకుండా జాగ్రత్త పడు. కొంచెం ఎంత దూరం వెళ్ళాలి, ఏ అల వస్తున్నప్పుడు పెద్దలు వస్తుంటే కొంచెం వెనకాల కాలు వేసుకో, కాకపోతే కొంచెం ముందరికి అట్లా వెళ్ళు. నీకు ఏ అల వచ్చినప్పుడు అందులో నీళ్లు స్నానం చేసేసేయచ్చు. నీకు కావాల్సింది ఏంటి? స్నానం చేసి చిత్తశుద్ధి కావాలి. చిత్తశుద్ధి చేసుకుని వెనకాలకు వచ్చేసేయి అని స్వామి చెప్తున్నారండి. బట్ వి షుడ్ ట్రై టు క్లెన్స్ అవర్సెల్వ్స్ వితౌట్ బీయింగ్ డిస్టర్బ్డ్ బై ద డిజైర్స్, వేవ్స్ కాల్డ్ ద డిజైర్స్. తర్వాత కొన్ని మెథడ్స్ ఫర్ కంట్రోలింగ్ ద దీంట్లో ధ్యానం గురించి చెప్పారు అన్నారండి. మైండ్ని కంట్రోల్ చేయడం డిఫికల్ట్, ఎవరికన్నా డిఫికల్ట్. ఎంతకాలం చేయగలవయ్యో ఒకటి చేసినా అన్నారండి. రావణుడే చేశాడు, వాడు అష్ట దిగ్బంధనం కూడా చేయగలిగిన వాడు చేశాడు కొన్నాళ్ళు, కానీ చివరికి వాడు కూడా వంగిపోయాడు. లొంగిపోయి దానికి ఆ మైండ్ దాంట్లోకి పడి గొడవ తెచ్చి పెట్టుకున్నాడు, నానా రభసా చేసుకున్నాడు వాడికి అదే ప్రాబ్లం అయిపోయింది. కాబట్టి మైండ్ కంట్రోల్ కూడా అంత గొప్పది కాదంటున్నారండి స్వామి.
మనోనాశనము లేక మనోలయము ఇస్ బెటర్ దాన్ కంట్రోల్ ఆఫ్ మైండ్ అంటున్నారండి. అయితే మొదట్లో మైండ్ కంట్రోల్ పర్వాలేదు, ఇది కన్ఫ్యూజ్ కాకూడదండి మనం. అంటే చిత్తవృత్తి నిరోధక అని పతంజలి యోగ సూత్రాలు చెప్తాయి. అంటే మైండ్ ని అబ్జర్వ్ చేయడము, కొంత కంట్రోల్ చేస్తూ ఉండడము, ఈ డిజైర్ వద్దు, ఈ డిజైర్ కావాలి అని ఈ విధంగా చెయ్యండి, కానీ కొంతవరకు చెయ్యండి. కానీ ప్రేమ వల్ల అసలు మార్గం ఏంటి అంటే స్వామి చెప్తారండి మనకి. ఎందుకంటే స్వామి మార్గం చాలా విలక్షణం. స్వామి అంటారు అసలైనది ప్రేమ. ప్రేమ వల్ల మాత్రమే మీరు నిజంగా చేయగలరు మనస్సు మనోలయము అంటారండి. అది నిజంగా లిబరేషన్ ఇస్తుంది. ఏంటంటే ఈజియెస్ట్ అండ్ బెస్ట్ వే ఇస్ లవ్. ఫస్ట్ రియలైజ్ సేమ్. దీనికి ఏం చేయాలి? స్టెప్ నెంబర్ 1, అందరిలో ఉన్న ఆత్మతత్వం ఒకటే. నిన్ననే చెప్పారు, అందరిలో ఒకటే. ఇది మనము ఒక ఫిలాసఫీ వింటున్నట్టు వినకుండా నిజంగా భావించాలని కన్విక్షన్ తెచ్చుకోవాలి. ఇందులో అందరిలో ఉన్నది ఒక్కటే, డౌట్ లేదు. దాని తర్వాత అడాప్ట్ ద ప్రిన్సిపల్ లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. ఇది జీసస్ క్రైస్ట్ చెప్పిన మాట అండి. ఇది కన్ఫ్యూజ్ కాకూడదు మనం. అసలు జూయిష్ ట్రెడిషన్ లో ఒక 550 ఎన్నో కమాండ్మెంట్స్ ఉన్నాయంటండి. 10 కమాండ్మెంట్స్ కాదు, మోసెస్ 10 కమాండ్మెంట్స్ ఆయన ఇచ్చారనమాట. అయితే జీసస్ ని అడిగారు, ఇన్ని కమాండ్మెంట్స్ మాకు గుర్తుండవు స్వామి, ఏదో ఈజియెస్ట్ చెప్పండి అంటే, ఎన్ని కమాండ్మెంట్స్ మీకు గుర్తు పెట్టుకోకపోయినా ఏం పర్వాలేదు, ఒకటే గుర్తు పెట్టుకోండి, లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. లవ్ గాడ్ అన్నారండి ఫస్ట్. లవ్ గాడ్ అండ్ దెన్ లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్. ఇది చెప్పింది స్వామి. లవ్ దై నేబర్ అంటే ఇంటి ఎదురుకుండా ఉన్న వాళ్ళని కాదండి. నేబర్ అంటే ఇక్కడ ఇది పరులు పరులు అని అర్థం అండి. పరులు పరులు కాదయా పరమాత్ముడేనయాకి ఎక్స్ప్లెనేషన్ ఇది. లవ్ దై నేబర్ యాజ్ దై సెల్ఫ్ అంటే ఎదురుకుండా, అంటే మన ఎదుటివాడు అంటే లిటరలీ ఎదుటివాడు, ఎదురుకుండా డోర్ ఉన్నవాడు, నాది 1A అపార్ట్మెంట్, వాళ్ళది 1B అని కాదండి. అట్లా కాదు. లవ్ దై నేబర్ అంటే పరులు 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 కాదయా పరమాత్ముడేనయ్యా అని అందరిలో ఒకటే ఆత్మతత్వం చూద్దాము. అయితే సర్టన్ నెగిటివ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి. ఎవరికైనా తప్పదు నెగిటివ్ థాట్స్. ఎలా వీళ్ళని ప్రేమించడము, వీళ్ళు ఇట్లా బిహేవ్ చేస్తున్నారే, ఎందుకంటే వారు వారి వాసనలు బట్టి దాన్ని బట్టి వారు బిహేవ్ చేస్తూ ఉంటారండి. అయితే స్వామి అన్నారు, దాన్ని నువ్వు కంగారు పడకు, సమాజ సేవ చేయడం ద్వారా, సత్సంగాలు అటెండ్ చేయడం ద్వారా, సత్ప్రవర్తన ద్వారా, భజన ద్వారా, సచ్చింతన ద్వారా మెల్లిగా మెల్లిగా ఈ నెగిటివ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్. అందుకని స్వామి అంటారండి, తొందర వద్దు, స్పిరిచువల్ పార్ట్ లో తొందర వద్దు, స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ. స్వామి మార్గం కాబట్టి మొదటి నుంచి స్టార్ట్ అయితే గనక మెల్లిగా మెల్లిగా ఇవి తగ్గిపోతాయి. అయితే దానికి అర్థం ఏంటండి, మనకి ఏజ్ ఎంత వస్తుంటే గనక ఆ ఏజ్ లో మనకి దాన్ని ఒక సత్సంగం ద్వారా మనకి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి అని స్వామి చెప్తారు. కాబట్టి మన జీవన్ముక్తి రావాలి. అందుకని జీవన్ముక్తి అంటే ఏంటండి, స్వామి అన్నారు ఏదో ఒక టైంలో అడ్వాన్స్ డేస్ లోనే రావాలి మనకి. జీవన్ముక్తి అంటే ఏమన్నారండి, లిబరేషన్ వైల్ వన్ ఈజ్ లివింగ్ అన్నారండి. When one is able to stand apart from the mind and is not affected by its vagaries, he becomes a mukta. అంటే మనస్సు కన్నా తాను వేరుగా ఉండి మనస్సును చూడగలగడము, సెపరేట్ గా చూడగలగడము. గురులేక ఎటువంటి గునికి తెలియగబోదు అన్న కీర్తనలో త్యాగరాజ స్వామి అంటారండి, గురువు తత్వం, గురువు చేసే గొప్ప బెనిఫిట్ ఏమిటి అంటే మనసును అంటగా చేయు తత్వమును తెలుపు, మహిమను తెలుపు అంటారండి. మనసును అంటకుండా చేసే మహిమ చెప్తాట గురువు. అదండి సద్గురువు చేసే పని. కాబట్టి మైండ్ ని టచ్ చేయొద్దు, మైండ్ తో నాకు సంబంధం లేదు, దానికన్నా అపార్ట్ గా ఉండడం, ఇట్లా ఉండగలగడమే ఒక జీవితంలో జీవన్ముక్తి లేక స్థితప్రజ్ఞత అని చెప్పొచ్చండి. అటువంటి మనిషికి ఆత్మానందం దొరుకుతుంటారు. ద జీవన్ముక్తి ఈజ్ రిమూవింగ్ ద ఆబ్స్టికల్స్ క్రియేటెడ్ బై ద మైండ్ ఇన్ అవర్ గాడ్ వర్డ్ పాత్. అందుకని ఎటువంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి ఆటోమేటిక్ గా, అవి ఈ ప్రపంచంలో ఇందాక అనుకుని స్వామి చెప్పారు కానీ కొన్ని నెగిటివ్ కాన్ఫ్లిక్టింగ్ థాట్స్ వస్తూ ఉంటాయి. అవి మనము ఎన్నైనా డిస్కస్ చేసుకోవచ్చు, టైం లేదు మనకి. కాకపోతే అటువంటి వచ్చినప్పుడు జీవన్ముక్తి తత్వం మనం కొంచెం భావించాలయ్యా అంటున్నారండి. హైయెస్ట్ ఎగ్జాంపుల్, హైయెస్ట్ స్టేట్ మనకి చూపెడుతున్నారు, ఒక విజన్ ఇస్తున్నారు స్వామి మనకి. ఇది ఇప్పుడు ఎట్లా ఉంది, అట్ ప్రెసెంట్ మ్యాన్ ఇస్ ఎంటాంగిల్డ్ మోర్ అండ్ మోర్ ఇన్ బాండేజ్ యాజ్ ఏజ్ అడ్వాన్సెస్, నాట్ మేకింగ్ ఎనీ ఎఫర్ట్ టు కట్ ద టైస్ దట్ బైండ్ హిమ్. విత్ ఇంక్రీజ్డ్ బాండ్స్ పీస్ డిక్రీజెస్ అని మనకి భజగోవింద శ్లోకాలు ఉందండి. అంగం గలితం, మన బాడీ పార్ట్స్ అన్ని కూడా తప్పుడు, ఏజ్ పెరిగిపోయింది, సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు. ఫలితం ఉండం, జుట్టంతా ఊడిపోతుంది. దశన విహీనం జాతం తుండం, పళ్ళన్నీ కూడా ఊడిపోతున్నాయి. వృద్ధో ఆత గృహీత్వా దండం, చేతికి ఒక కర్ర కావాలి, లేకపోతే నడవలేని, లేకపోతే క్రచెస్ కావాలి, దండం. అప్పటికి కూడా అండి మనిషికి తదనపి ఉంచతి ఆశాపిండం, అప్పటికి మనకి ఆశ పోతుందండి, ఇంకా ఏదో కావాలి, ఇంకా ఏదో కావాలి అని. ఇది మనిషి జీవితం అని చెప్తున్నారండి. కాబట్టి ఏజ్ ఎంత అడ్వాన్స్ అయినా కూడా ఈ ఆశ పోవట్లేదు. అందువల్ల డిజైర్స్ పోకుండా ఉంటే ఆత్మానందం ఎట్లా వస్తుందయ్యా, అందువల్ల కవరైపోతుంది ఆత్మానందం నీలో ఉన్నదే అని స్వామి అంటున్నారండి. ఇంక్రీజ్డ్ బాండ్స్ వల్ల అని చివరికి అంటున్నారు. రిలేషన్షిప్స్ కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకోండి.
వరల్డ్లీ రిలేషన్షిప్స్ ఉన్నవన్నీ కూడా ఇదొక ఫ్లైట్ ఆఫ్ ఇమాజినేషన్ ఆఫ్ ద మైండ్ తప్ప ఇందులో నిజమేమీ లేదు. ఇది ఒకటి నాది అని అనుకోండి. స్వామి చెప్తారండి, ఒకడు ఉన్నట్ట అపార్ట్మెంట్స్ లో ఉంటాట ఎక్కువ యువకుడు, ఆ పక్కన ఎదురుకుండానే ఉన్న అపార్ట్మెంట్ లో ఒక అమ్మాయి ఉంటుంది. వీరు ఒకరొకరు అప్పుడప్పుడు చూసుకోవచ్చు కానీ వారికి సరిగ్గా తెలియదు. వారి ఒకరొకరి మీద ఎటువంటి భావం లేనప్పుడు అతను వెళ్తున్నాడు వస్తున్నాడు, ఆ అమ్మాయికి విపరీతంగా తలనొప్పి, ఆ అమ్మాయికి యాక్చువల్లీ ఒంటికి వచ్చిందని పెద్ద అపెండిసైటిస్ ఆపరేషన్ అంతా వచ్చి బాగా రాత్రంతా కూడా తంటాలు పడుతోంది, పెద్ద పెయిన్. ఏం పట్టించుకోవట్లేదు, అబ్బా ఏంటిదంతా గొడవగా ఉంది వీళ్ళది రాత్రంతా అని అనుకుంటున్నాడు, అతను నిద్ర పట్టట్లేదని. కొన్నాళ్ళైన తర్వాత ఆ అమ్మాయి సరిగ్గా అయిపోయింది, తర్వాత వీళ్ళిద్దరికి పెళ్ళైంది విధివశాత్తు. అయిన తర్వాత ఆ అమ్మాయిని పెళ్ళైన తర్వాత రెండో రోజు ఆ అమ్మాయికి తలనొప్పి మాత్రం వచ్చినప్పుడు బాధపడుతుంటే అయ్యో వైఫ్ కి ఇంత తలనొప్పి వచ్చిందని వివెళ్ళాడిపోయాట. కాబట్టి నాది అని అనుకుంటే రిలేషన్షిప్ వల్ల ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది, నాది కాదు అని అనుకున్నప్పుడు ఎట్లా ఉంటుంది అని ఇక్కడ అర్థం చేసుకోవాలండి. అటాచ్మెంట్ డిటాచ్మెంట్ గురించి స్వామి చెప్తున్నారు కానీ ప్యూర్ లవ్ గురించి చెప్పట్లేదండి. ఆఫ్టర్ ఆల్ మనము సంఘంలో అందరినీ కూడా వారు విలువెల్లాడకుండా వారికి చేయవలసిన పని స్వామి చేయమంటున్నప్పుడు మన సంసారంలో మన కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి చేయొద్దని స్వామి చెప్తున్నారా? అలా కాదండి మనం అర్థం చేసుకోవాల్సింది. ఏం చెప్తున్నారంటే స్వామి, అటాచ్మెంట్ వల్ల నువ్వు ఒకటి నాది అనుకుని కంగారు పడిపోతావయ్యా, అట్లాగే డిటాచ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది, నాది కాదు. ఇది ఎవరు? ఇదంతా స్వామి తత్వమే, స్వామి డ్రీమ్. ఇదంతా ఒక నాటకం లాంటి, స్వామి నడిపించే ఒక నాటకం. ఆ నాటకంలో జరుగుతుంది ఇదంతా. కాబట్టి నేను చేయవలసింది చేస్తాను. ట్రాన్సిటరీ. డోంట్ యూ సీ దట్ ఆల్ రిలేషన్షిప్స్ ఆర్ ట్రాన్సిటరీ అని అడుగుతారు స్వామి. అంటే ఒక స్టార్ట్ టైం ఒక ఎండ్ టైం ఉంటుందండి. ఇది ఇప్పుడు డ్రీమ్ స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు అయిపోతుంది. ఏ డ్రీమ్ అయినా కంటిన్యూ అవుతుందా అండి? డ్రీమ్ కంటిన్యూ అవ్వాలంటే మనం నిద్ర కూడా లేవలేం. కాబట్టి అయిపోతుంది, పట్టించుకోవట్లే పొద్దున్న లేచి మన డ్రీమ్ ని. అలాగే రిలేషన్షిప్స్ వస్తాయి వెళ్తాయి, వస్తాయి వెళ్తాయి, వస్తాయి వెళ్తాయి. వీటికి నువ్వు ఎన్ని చూసావు, ఎన్ని చూడలేదు. కాబట్టి చూసిన తర్వాత ఇంకా ఎందుకు కంగారు పడతావు? ఇది ట్రాన్సిటరీ. అందరి ఒక రిలేషన్షిప్ వల్ల ఇట్లా అయిందని మనస్సు నువ్వు ఇంకా కలవర పెట్టుకుని ఆ అటాచ్మెంట్ లో ఉండిపోయి బాధపడిపోయి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదయ్యా. కొంత మనస్సు పూర్వపు అలవాటు వల్ల చేస్తుంది, కానీ దాన్ని పక్కన పెట్టేసి ఈ విధంగా అనలైజ్ చేయి నువ్వు అని స్వామి చెప్తారండి. ఈ విధంగా మనకి చక్కని భావాలన్నీ స్వామి ఇందులో హై లెవెల్ గ్రాడ్యువల్ గా మీరు గమనిస్తే కనుక మెల్లిగా 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 స్వామి మనకి ప్యూర్ స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్తున్నారు. అట్లాగే చాలా ప్రాక్టికల్ స్పిరిచువాలిటీలోకి తీసుకెళ్తున్నారండి స్వామి. ఏమి థియరీ చెప్పట్లేదు స్వామి, మన వల్ల అయ్యే పనులే చెప్తున్నారు. కాబట్టి బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ అండి స్వామిని అంటారు. స్వామి ఇచ్చింది మనకి అర్థం చేసుకునే ఒక ఇంటలెక్ట్ కూడా స్వామి అనుగ్రహిస్తున్నట్టు మనకు అనిపిస్తుంది. కాబట్టి మనం అండర్స్టాండ్ చేసుకోగలుగుతున్నాము. ఈ భావాలు ఈ రోజు కొంచెం పెద్దగా ఉందండి ఈ రోజు, కాబట్టి ఇది కొంత టైం పట్టింది. మనకి ఇంకా 8-10 నిమిషాలు ఉంది. కాబట్టి ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే మీరు చెప్పచ్చు. ఇటువంటి క్వశ్చన్స్ లేవు కాబట్టి మనకి ఒక 8 నిమిషాలు ఉంది. కాబట్టి స్వామి గుర్తు చేస్తున్నారు కాబట్టి ఒక్క స్వామి పాట మనము చూసుకుని, అందులో ఇందాక మనము టచ్ చేసాం కానీ దాన్ని మళ్ళీ చెప్పుకోలేదు, ఒకటి చూసుకుని మనం ఎండ్ చేసేద్దాం. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా. సత్యధర్మము శాంతి ప్రేమలతో యత్న ప్రయత్నము మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము. సత్యధర్మము శాంతి ప్రేమలతో మానవ ధైర్యము మంచి ఎరుగుగా ప్రేమధారలే పంట విత్తులుగా. మానవ ధైర్యము మంచి ఎరుగుగా ప్రేమధారలే పంట విత్తులుగా. భక్తే వర్షము భావమే కలుపులు బ్రహ్మానందమే పండెడు పంట. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు.
భక్తితోడ భగవంతుని కొలచుచు నిత్య కర్మములు నిర్వర్తించిన, భక్తితోడ భగవంతుని కొలచుచు నిత్య కర్మములు నిర్వర్తించిన, అట్టి జనకునకు రాజయోగమున అందరాని మోక్షంబు అందెగా, సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు. కష్ట సుఖములు కర్మలన కండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి. కష్ట సుఖములు కర్మలన కండి, మన ఇష్టలోపమే కష్టమౌనండి. తర్వాత 2 లైన్లు నాకు గుర్తులేదండి, అన్న వస్తే వాళ్ళు పాడొచ్చు. అయితే చక్కని పాట స్వామి అందించారు మనకి ఆ రోజుల్లో. ఇవి సత్యసాయి సత్యసాయి గీతాలు అని కొన్ని క్యాసెట్లు ఉన్నాయి, వాటిల్లో ఉంది పాట పాడారు. ముఖ్యంగా స్వామందులో చెప్పిన విషయాల్లో నాకు బాగా నచ్చేది ఏంటంటే అండి, మనకి ఉన్న డౌట్ లైఫ్ లో సాధనలో కొన్ని స్వామి చాలా క్లియర్ గా తీర్చేశారు. సత్యధర్మము శాంతి ప్రేమలతో, ఇందాక స్వామి చెప్పారు ట్రైనింగ్ ఇవ్వాలి మనస్సుకి బుద్ధికి అని. సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన డైలీ లైఫ్, దే ఆర్ నాట్ సంథింగ్ టు బి డిస్కస్డ్ ఇన్ సమ్ సెమినార్స్ వన్స్ ఇన్ ఏ వైల్, దే ఆర్ టు బి లివ్డ్ ఇన్ ఎ డైలీ లైఫ్. సత్యధర్మము శాంతి ప్రేమలతో నిత్య జీవన యాత్ర సాగించు జర్నీ. తర్వాత అన్నారు ఎత్ర ప్రయత్నము మానవ ధర్మము, జయాపజయములు దైవాధీనము. స్వామి ఎప్పుడు అంటారు పాజిటివ్ నెగిటివ్ కలిసినప్పుడే కదా రిజల్ట్ వచ్చేది, నీ లైట్ వెలిగేది అన్నారు. ఆ విధంగా యత్న ప్రయత్నము మనం చేయాల్సిన పని, మన పురుషార్థము అంటారండి. యత్న ప్రయత్నము అది మనస్సు చేసేది. అంటే మనస్సుని సంస్కరించడమే జీవితం కాబట్టి మనస్సు పని చేయాలి సరిగ్గా చేయడానికి. అది అందుకని యత్న ప్రయత్నం ఉండాలి. స్వామి అంటారు మనం ఎదురుకుండా ప్లేట్లో ఒకవేళ నేను నీకు పూరీ కూర పెట్టినా కూడా నువ్వు కూర్చుని పూరీ కూర అని జపం చేస్తే ఏమన్నా లోపలికి వెళ్తుందారా? ఇగో నీ చెయ్యి తీసుకెళ్ళాలి, ఆ పూరికి వచ్చి తీసుకోవాలి, కూర అందులో పెట్టాలి, అది నీ నోటి వరకు అందించిన తర్వాత కనీసం ఈ పని నువ్వు చేస్తే, నువ్వు ఆ పూరి ఎట్లా పెరిగిందో నువ్వు చేయలేదా? అంటే ఆ గోధుమలు ఎట్లా పెరిగాయి అది నువ్వు చేయలేదు. సరే కూరలు ఎట్లా పండించాలి, ఆ కూరలు నువ్వు పెంచలేదు. నువ్వు మధ్యలో ఎక్కడెక్కడ కొంచెం శ్రమ చేసినట్టు అనిపించింది అక్కడ. ఇదంతా కూడా నీ పురుషార్థం. ఇప్పుడు అయిపోయిన తర్వాత ఎవరు వంట చేశారు, అట్లాగే ఆ వంట చేయడానికి ఆ అగ్ని నువ్వు సృష్టించలేదు. చూడండి ప్రతి స్టేజ్ లోనూ భగవంతుడి యాక్షన్ లేకుండా లేదు. భగవంతుడి యాక్షన్ జీవ ప్రజ్ఞతోడ దైవ ప్రజ్ఞ ఉంది. అయిన తర్వాత ఇప్పుడు నీ కంచంలోకి వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఇక్కడ వరకు వచ్చేసరికి సర్ప్రైజింగ్ గా నువ్వు కూర్చుని ఇంత కష్టపడ్డాను భగవంతుడా, ఇది నా నోట్లోకి వెళ్ళిపోవాలి అంటే ఏమన్నా బాగుందే? ఇక్కడ కూడా నువ్వు కొంచెం కష్టపడాలి. అగో ఆ పూరి కొంచెం తీసుకో, అది నోట్లో పెట్టుకో. పెట్టుకునేసరికి దాని ఆనందం నీకు తెలుస్తుంది. ఆ పూరి కూర రుచి నువ్వు అనుభవిస్తావు, ఆనందం చేస్తావు. తర్వాత మళ్ళీ ఎట్లాగో దాన్ని డైజెస్ట్ చేసేది కర్మ నాదే, నేనే చేయాలయ్యా, నీకు చేతనవుతుంది. నువ్వేమన్నా చేసుకోగలవా? చేయలేవు. కాబట్టి కూర్చుని జీర్ణం అంటే ఏమైనా జీర్ణం అవుతుందా? జీర్ణం కాదు. అది నేను చేయించాల్సింది నేనే. అక్కడ అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత, నేను నా దేహంలోనే ఉండి చేస్తున్నాను ఈ పని. ప్రాణాపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. నువ్వు భుజించేవి ఆ లేహ్యాలు, సోస్యాలు ఇటువంటివన్నీ ఏవైతే ఉన్నాయో 4 టైప్స్ ఆఫ్ ఇవన్నిటిని కూడా నేను భుజింపజేస్తున్నాను కదా, డైజెస్ట్ చేస్తున్నాను కదా. కాబట్టి జీవ ప్రజ్ఞతోడ దైవ ప్రజ్ఞ, ఈ రెండు కలిసి చేస్తేనే ఏదన్నా అవుతుందని నువ్వు గ్రహించవయ్యా. ఫస్ట్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే దేవుడు చేయాల్సినంత చెయ్యాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, కానీ జీవుడు చేయాల్సింది మాత్రం నువ్వు సరిగ్గా చేయట్లేదు. ఎంత మోసం ఇది! అందుకని స్వామి మనకి 2వ రోజు చెప్పారు, నిమ్మ విత్తును నాటుతారు, మామిడి పండును ఎక్స్పెక్ట్ చేస్తారు. నిమ్మ విత్తును నాటుతారు, మామిడి పండును ఎక్స్పెక్ట్ చేస్తారు. చెడు నాటుతారు, మంచిని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏమన్నా మీనింగ్ ఉందే అంటారు స్వామి. కాబట్టి యత్న ప్రయత్నము మానవ ధర్మము, దయాపజయములు దైవాధీనం. ఇది సత్యం, ఇది ధర్మము, ఇది చేస్తేనే శాంతి. ఇది చేస్తూ ఉన్నప్పుడు మనలో ప్రేమ డెవలప్ అవుతుంది. ఆ ప్రేమ డెవలప్ అయినప్పుడు వేరే వారిని మనం నొప్పించము, వేరే వారిని కష్టపెట్టము, వారిలో మిస్టేక్స్ మనం పట్టుకోము, వారిని ఏదో కదా వారిని నిలదీయాలని చూడము. ఇవన్నీ చేయనప్పుడు అహింస చేయండి. మనం అహింస చేసుకోము, వేరే వాళ్ళ ఎందుకు హింస చేసుకోము. ఈ విషయం స్వామి చెప్పారు. కాబట్టి ఈ పాట నాకు చాలా నచ్చుతుంది. ఇవాళ స్వామి చెప్పిన చాలా విషయాలకి ఇది చాలా దగ్గరగా ఉందని అనిపించి ఆ పాట కూడా నేను చెప్పాను. ఇంకా లాస్ట్ మూమెంట్ ఎవరన్నా ఏమన్నా చెప్పదలుచుకుంటే చెప్పొచ్చండి, అదర్వైజ్
సో ఇక్కడ ఏం చేసిందండి, ఓం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాః న్యాయేన మార్గేణ మహీం మహేషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు సమస్తలోకాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. సరే.